కు అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలండి. అలాగే నాకు మా ఫ్యామిలీ మెంబర్స్‌కి నాకెవరైతే ఈ ఛానల్ పెడతారనగానే, స్టార్ట్ చేస్తారనగానే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ చాలా గ్యాప్ తర్వాత నేను మళ్ళీ మీ ముందుకొస్తున్నాను అనుకోవద్దండి. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకొని మళ్ళీ మీ ముందుకి ఇలా ఈరోజు ఈ ఛానల్ ద్వారా వస్తున్నాను. సో, థాంక్స్ అండి. అందరికి కూడా చాలా మంది ఆదరిస్తున్నారు. చాలా మంది సబ్‌స్క్రైబర్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఛానల్‌ని. సో, థాంక్ యూ సో మచ్ మరొక్కసారి వారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనకి వారి జ్ఞానాన్ని, జ్ఞాన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి, మనకు తెలియపరచడానికి మన ముందుకు వచ్చారు స్వప్న గారు హైదరాబాద్ నుండి. సో, వారిని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసుకుందాం. అలాగే మేడం గారు గత 18 ఏళ్ల నుండి ఈ ధ్యాన మార్గంలో ఉంటూ, వారు ఎన్నో ర్యాలీస్‌లో పాల్గొంటూ వారి సేవ చాలా గొప్పదండి. నేను చెప్పలేను. ఎందుకంటే నా అనుభవం చాలా తక్కువది. సో, వారి మాటల్లోనే విందాము. అలాగే ఇప్పుడు వారు ఎక్కువగా ధ్యాన సమయాన్ని ధ్యాన సాధనలో ఉంచుతూ వస్తుంటారు. సో, మరది ఎలాగా అంతంత సేపు ధ్యానంలో కూర్చోవాలంటే ఇప్పుడు ఎవరికీ సమయం అంటూ ఉండదు కదా! మరి ఆ వివరాలు కూడా అడిగి కనుక్కుందాం. అలాగే పత్రి సార్‌తో చాలా అనుబంధం ఉంది మేడం గారికి. సో, ఆ విశేషాలు కూడా అడిగి కనుక్కుందామండి మరి మనం. ఓకే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారికి ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం వెల్కమ్ అండి. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం. థాంక్ యూ. ఓవర్ టు యూ. యెస్. మేడం. అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మేడం మరొక్కసారి చెప్పారా? ఇందాక స్ట్రక్ అయిపోయింది. అవును, ఇక్కడ కరెంటు పోయింది, నెట్ ఆఫ్ అయిపోయింది. అదే. వైఫై ఆన్ చేసింది. ఓకే ఓకే మేడం, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ ఛానల్ వారికి, ఈ మేడంకి ఆత్మ ప్రణామాలు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, పత్రి అమ్మకు, వారి కుటుంబానికి కూడా ఆత్మ ప్రణామాలు. మన పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనల్ని ఈరోజు మనల్ని ఒక ముందుకి నడిపిస్తున్న ఒక శక్తి, అంటే యూనివర్స్ నుంచి జరుగుతున్న ప్రతి ఒక్క శక్తి మళ్ళీ స్ట్రక్ అయినట్టున్నారండి మేడం గారు. సో, మేబీ నెట్‌వర్క్ ప్రాబ్లమ్ కూడా అయ్యుండొచ్చు. వస్తారండి మళ్ళీ. యెస్ మేడం. ఏంటి మేడం? ఇందాక స్ట్రక్ అయింది మళ్ళీ. కరెంట్ మళ్ళీ బిల్ స్టార్ట్ అనుకున్నాను. చేయనా? మళ్ళీ స్టార్ట్ చేయనా? యెస్ మేడం. యెస్ మేడం. ఓకే, ఎందుకంటే ఇందాక కరెంట్ పోయి డిస్టర్బ్ అయింది ఇక్కడ. అదే. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు, వారి కుటుంబానికి ఆత్మ ప్రణామాలు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీను, ఇంకా విశ్వంలో నుంచి అందిస్తున్న శక్తి జ్ఞానాన్ని అందిస్తున్న ఆ గురువులందరికీ, దేవతలందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. ఈరోజు మనము ధ్యానం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో అద్భుతాలంటే, నేను 18 సంవత్సరాల నుంచి, అంటే 2007 జూలై 13వ తారీఖు నుంచి నేను ధ్యానం మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎన్నో వేల 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 అద్భుతమైన ఎక్స్పీరియన్స్‌లు పొందటం జరిగింది. ఎవరు భౌతికమైన కళ్ళతోన చూడలేని శక్తిని చూడటము, ఆ శక్తిని పొందటము, ఆ కనిపించని శక్తితో మాట్లాడటము,
ఆ కనిపించని శక్తితో ఎన్నో పనులు చేసుకోవడము, ఒక అద్భుతాన్ని నేను ఎన్నో వీక్షించడము, వినడము, ఎన్నో అద్భుతాలను కూడా నేను చూడటం జరిగింది. అంటే అది కేవలం సాధారణమైన వ్యక్తులు అయినా కూడా మనం ధ్యానం చేయటం వలన మనము కనిపించని ఆ శక్తిని కూడా చూడొచ్చు. శక్తి అంటే విశ్వశక్తి, దైవశక్తి. ఈ శక్తితో మనం కనెక్ట్ అయిపోయి, మనము ఎన్నో పనులు చక్కగా మనం ప్రతి పనిలో అంటే భౌతికమైనయే కాకుండా ఆత్మపరమైనవి, భౌతికమైనవి అన్ని పనులలో కూడా అంటే మనం చదువు పరంగానే గాని, ఆరోగ్య పరంగానే గాని, డబ్బు పరంగానే గాని, సమస్యలు తీరటంలో గాని, మనము ధైర్యంగా ముందరికి వెళ్ళటంలో గాని, బాధలు, భయాలన్నిటినీ తొలగించుకొని ఆనందంగా జీవిస్తూ ఉండడానికి కూడా ఈ దైవ శక్తిని మనము ఆ దైవ శక్తితో, దైవ జ్ఞానంతో మనము ఎంతో చక్కగా మన జీవితాన్ని ఒక ఇంట్లో దీపాన్ని వెలిగించుకొని చక్కగా దీపపు వెలుగులో మన జీవితాన్ని బంగారు భవిష్యత్తు మార్చుకునే విధంగా కేవలం శ్వాస మీద ధ్యాస అంటే ఈ శ్వాస మీద ధ్యాస చెప్పడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఆచరణలో పెట్టడానికి కూడా చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఆ శ్వాస మీద ధ్యాస అనేది మహత్తరమైనది. వన్ అండ్ ఓన్లీ. అంటే ధ్యానాలు కూడా ఎన్నో రకాలున్నాయి. 108 రకాల ధ్యానాలున్నాయి. అందులో కూడా అతి తొందరగా దైవాన్ని చేరుకోగలిగే అంటే ఆత్మ మన ఆత్మని మనము దైవంగా మార్చుకునే చాలా తొందరగా దైవంగా మార్చుకునే శక్తి ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా జరుగుతుంది. మనమే దైవము, మనమే గురువు అని తెలుసుకునే ఒక గొప్ప మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇది ఊరికే చెప్పట్లేదు. మన గురువులందరూ చెప్తుంటారు. ఎన్నో భగవద్గీతలో గాని, ఖురాన్‌లో గాని, బైబిల్‌లో గాని అన్నిట్లో ఒకటే సారాంశం. ఇంకా ఎన్నో ఎన్నో గ్రంథాలలో చెప్పేది కూడా ఏం చెప్తారు? జీవుడే దేవుడు. దేవుడు నీలోనే ఉన్నాడు. మానవుడిలోనే దేవుడున్నాడు. అని ప్రతి ఒక్కరి నోట్లోంచి వింటాము గొప్ప వాళ్ళల్లో. అది ఎంతవరకు నిజం? అది నిజమా? ఊరికే చెప్తారు. ఏదో సాధారణంగా వారి గొప్పతనాన్ని చాటించుకోవడానికి అంటే అందరిలో దేవుడున్నాడు. అందరిని గొప్పగా చూస్తే వారికి గొప్పతనము అన్నట్టు చెప్తున్నారని అనుకుంటారు. కానీ అది కాదండి. అది నిజం. ఎందుకు అంటే మనలో దైవమున్నారు. మనలో గురువున్నారు. మనమే దైవము, మనమే గురువు అని సాక్షాత్ మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేయాలి. ఇందాక మేడం అన్నారు, ఎక్కువ గంటలు సాధన ఎలా చేయాలి అని. కుటుంబ బాధ్యతలు స్వీకరించాలి. చాలా బిజీ లైఫ్. అయినా కూడా సాధన చేసుకోవచ్చు. మనకు ఇష్టమైన పని ఎంత కష్టంగా అయినా చేయగలుగుతాం. అంటే మనం ఇష్టంగా గనక పని మొదలు పెట్టాము అంటే, మనము ఇంట్లో కుటుంబాన్ని చూసుకోవచ్చు, బాధ్యతలు స్వీకరించవచ్చు. ఎక్కడుంటే అక్కడ ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు రాత్రంతా నిద్ర పట్టనప్పుడు ధ్యానం చేయడం, నిద్ర వస్తే మళ్ళీ నిద్రపోవడం, మళ్ళా మెలుకువొస్తే ధ్యానంలో కూర్చోవడం, మళ్ళీ నిద్రొస్తే మళ్ళీ పడుకోవడము, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తే మళ్ళా ధ్యానము, మళ్ళీ పడుకోవాలనిపిస్తే పడుకోవడము, మళ్ళీ మార్నింగ్ లేసేటప్పుడు ఒక 5 నిమిషాలైనా సరే ధ్యానం చేయటము. మళ్ళీ పనులు చేసుకుంటూనే మధ్యలో చిన్న చిన్న స్మాల్ బ్రేక్స్ ఉంటాయి గదా! ఆ బ్రేక్స్‌లో మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేయటము. మళ్ళీ పనులు జేసుకోవడము. మళ్ళీ మనం ఎక్కడైనా ఆఫీస్‌కెళ్తాము. అక్కడ పనులు బిజీగా చేసుకుంటూ స్మాల్ బ్రేక్ తీసుకుంటాము. ఆ బ్రేక్‌లో కాస్త రిలాక్స్ అవ్వాలి అనుకున్న సమయంలో మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. ఇక్కడ బస్ స్టాప్‌లో రిలాక్స్‌గా ఒక టైం పడుతుంది బస్ అనుకున్నప్పుడు ఒక 2 నిమిషాలు కూర్చోవచ్చు. బస్‌లో కూర్చోవచ్చు. ఒక ఆఫీస్‌కెళ్తే కూర్చోవచ్చు. ఫంక్షన్‌కెళ్తే కూర్చోవచ్చు. ఎక్కడికెళ్తే అక్కడ మన పనులు మనం చేసుకుంటూనే మన కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం వల్ల 2 రకాలుగా లాభం ఉంటుంది. ఎలా అంటే మనము అలా ధ్యానం చేశాము అంటే ఏమవుతుంది? మనము ఒక కిడ్డీ బ్యాంక్‌లో డబ్బులు వేస్తాము. ఒక రూపాయి, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 100, రూ. 20, 200, 500 అన్ని నోట్లు వేస్తాం. అన్ని వేసినప్పుడు ఏమవుతుంది? అది ఒక్కొక్క రూపాయి గూడా ఒకసారికి రూ. 1,00,000 అవుతుంది. ఓన్లీ 1 అట్లా. మన రూపాయి జమ చేస్తే ఎలా అయితే లక్షలు, కోట్లు ఎలా అవుతాయో, మనం ఒక్క నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటలు ఇలా కలుపుకుంటూ పోతే మన శక్తి కూడా మనం భౌతికంగా కిడ్డీ బ్యాంక్‌లో డబ్బులు వేసుకుంటే ఎలా అయితే మనము అన్ని మనం ఏస్తూ వెళ్తా ఉంటే మధ్యలో మన డబ్బా తీసి చూస్తాం కానీ, చూడకుండా అలాగే ఓ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉంటే అది ఎంత మనీ అవుతుంది?
ఎంత మనీ అవుతుంది? అలాగే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ఏ రోజుకి ఆ రోజు మన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నామా? నెలకోసారి లెక్క పెట్టుకుంటున్నామా? సంవత్సరానికోసారి లెక్క పెట్టుకుంటున్నామా? లెక్క పెట్టుకోవట్లేదు. చేస్తూనే వెళ్తున్నాము. అంటే మన శక్తి వెనకాల పోగవుతూనే ఉంది. మనం కిడ్డీ బ్యాంక్‌లో జమ చేసుకున్నట్లు మన బ్యాంక్‌లో మనకు ఈ ధ్యానం బ్యాంక్‌లో మనకి ఈ శక్తి అనేది ఈ ఈ సమయ సాధన అనేది మనకు గంటలు గంటలు అక్కడ సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిపోవడంతోన ఏమవుతుంది? మనకు రకరకాల శక్తులు వస్తాయి. అంటే శక్తులు రాంగానే మన వేషధారణ మార్చుకొని, మన ప్రవర్తనలు మార్చుకొని, నేను దేవుడినని, నేను గురువునని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబ బాధ్యతలలో మన కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, మన చుట్టూ సమాజము, బంధువులు అన్నిట్లోనే ఉంటూనే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ, ఆ ధ్యానంలో వచ్చే ఆ శక్తితో, ఆ జ్ఞానంతో అంటే మనం ప్రతి పని ఎలా చేస్తే సక్సెస్‌ఫుల్ అవుతుంది అనేది మన మనస్సు మనకు చూపిస్తుంది. మనం మనం ధ్యానం చేసిన కొద్దీ, మన శక్తి పెరిగిన కొద్దీ, మనకు అంతర్వాణి వినపడుతుంది. ఆ ఇన్నర్ వాయిస్ వినపడుతుంది. సాక్షాత్ దేవతలు మనతో మాట్లాడతారు. అవన్నీ జరుగుతాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనము ఇంకొకటి ఏంటి అనంటే, మనకిలా ఈ శక్తి సేవ్ అయిపోతుంది. రెండో రకం ఏంటి అనంటే, ప్రతిరోజు మనము పొద్దున లేస్తూనే ధ్యానం చేసి పని మొదలుపెడితే, ఆ రోజంతా ఎంతో చక్కగా ఉంటుంది. అంతే కాకుండా ఆ రోజు లేస్తూ ధ్యానం చేశావు. ఇంకొకటి ఒక గంట తర్వాత పనులు చేస్తూ, చేస్తూ మళ్ళీ కళ్ళు మూసుకున్నావు. ఈ గంట తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ ఇంకొక పని మొదలుపెడితే, మనం ఏ శక్తితోనో పని మొదలు పెడుతున్నాం? ధ్యాన శక్తితో. మళ్ళీ తర్వాత ఇంకో పనులు చేస్తూ, చేస్తూ మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం. మళ్ళీ ఏ శక్తితో పని మొదలు పెడుతున్నాం? ధ్యాన శక్తితో. అంటే ధ్యానం చేస్తూనే ఇంకో పని చేయటం, ధ్యానం చేస్తూనే ఇంకో పని చేయడం, ధ్యానం చేస్తూనే రోజుకు నువ్వు 10 సార్లు కూర్చో, 20 సార్లు కూర్చో, 30 సార్లు కూర్చో, ఎన్ని సార్లు కూర్చున్నా అది మనకే లాభం. ఎందుకు అంటే కూర్చున్నదంతా గూడా ఆ సమయము మనకు సేవ్ అవుతుంది. ఆ సమయం ఎంత సమయం సాధన చేశామో అంత శక్తి మనకు కూడబడుతుంది. అంతే గాకుండా సాధన చేసిన వెంటనే మనము ఇంకొక పనిలో మనం మొదలు పెడుతున్నాం గాబట్టి, ఆ సాధనలో చేస్తున్న ఆ శక్తితో ఇంకో పని మొదలు పెడుతున్నాము. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనం చేస్తున్న ప్రతి పని కూడా చాలా అద్భుతమైన సక్సెస్‌ఫుల్‌గా, పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా, ఎలాంటి కష్టం కలగకుండా స్మార్ట్ వర్క్‌తో ప్రతి పనిని ఈజీగా అంతకుముందు ధ్యానానికి ముందు మనం 1, 2 పనులు చేసి అబ్బా! ఇన్ని పనులా అనిపిస్తది. కానీ ధ్యానం చేస్తూ, చేస్తూ రోజుకు 10 పనులు, 20 పనులు, 30 పనులు చేసినా, అరే! ఎలా చేస్తామా మనం ఇన్ని పనులు? ఎలా సాధ్యమవుతుంది? అంటే అదే స్మార్ట్ వర్క్. ఆ స్మార్ట్ వర్క్ అలవాటవుతుంది మనకి. ఇలా ధ్యానం చేస్తూ, చేస్తూ మన పనులు చేయటం వల్ల ఎన్ని రకాల పనులైనా, ఎంత పెద్ద పనులైనా ఈజీగా చేసుకోగలుగుతాము. అందుకని మనమందరము ధ్యానము చెయ్యాలి. ఇంకొకటి మనం ఈరోజు ఒక టాపిక్ పెట్టుకున్నాము. ఏంటి? సంకల్ప శక్తిని అంగీకరించడం ఎలా? అది అవునా? కాదా? నిజంగా అంగీకరించొచ్చా? లేదా? ఎన్ని రకాల ప్రశ్నలొస్తాయి అందులోనే. అంటే సంకల్పము అంటే అసలు సంకల్పం అంటే ఏంటి? ఆ సంకల్పం అనేది ఏం జరుగుతుంది? అంటే మనకు 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంకల్పానికి శక్తి రావాలి అంటే మౌనం ఉండాలి. ఆ మౌనము అంటే మనం మౌనంలో ఉన్నాము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము దాని పేరు ధ్యానం. అంటే మన నోటిలోని మౌనం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనం నోటిలోంచి మాట్లాడుతూనే ఉన్నాము అంటే మనము కొన్ని ఇప్పుడు మనం ఎప్పుడైతే కంప్యూటర్‌లో ఒక టాపిక్ ఒకటి ఒక ప ఒకటి ఒక పాయింట్‌ను మనము టైప్ చేస్తే దానికి సంబంధించినయి అన్నీ వస్తుంటాయి. అలా నువ్వు వెంట వెంట 100 పాయింట్‌లను టైప్ చేసినావనుకో 100 రకాలవి క్లెన్జింగ్ అయితూ వస్తూ ఉంటాయి. అలాగే మన నోరు మూతపడ్డదంటే, మనం నోరు మూతపడింది అనంటే ఏమవుతుంది? మనం టైపింగ్ ఆపేసినాము అని అర్థం. అంటే మన మైండ్‌లో ఆలోచనలను ఆపేసాము. కొంతవరకు మన మనసులో ఆపేసాము. నేనిప్పుడు ఒక చోటకెళ్ళి ఒక మాట మాట్లాడామంటే, ఆ మాట మళ్ళీ రిపీట్ అవుతుంది బ్రెయిన్‌లో. రిపీట్ అవ్వడంతో ఏమవుతుంది? దాని గురించి విశ్లేషణ జరుగుతుంది. ఆ విశ్లేషణ జరుగుతూ, జరుగుతూ ఏమవుతుంది? మన మనసంతా ఆలోచనలతో నిండిపోతుంది. అంటే మన నోటిలోని మౌనం ఉండడం వల్ల మన మనసులో ఆలోచనలను కూడా తగ్గించవచ్చు. అలాగే మన నోటిలోని మౌనము, మనసులోని శూన్యము. అంటే మన నోటి మాట ఎంత తగ్గుతుందో అంత ఆలోచనలు తగ్గిపోతాయి. అందుకని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నోరుని కట్టేస్తున్నాం, కళ్ళని కట్టేస్తున్నాం.
చేతులు కాళ్ళు కట్టేసి కూర్చుంటే శ్వాసను గమనిస్తున్నాము అంటే చక్కగా ఆ శక్తిని మనం సైలెంట్ లోకి వెళ్ళిపోతున్నాం. అంటే అందుకనే మన మౌనం అనేది చాలా అవసరము. నోటిలోని మౌనం ఉన్నప్పుడు మన మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతకుముందు మాట్లాడిన మాటలకు, అలా అలా అంతకుముందు జరిగిన సంఘటనలకు, వాటికి ప్రశ్నలు వస్తూ, సమాధానాలు వస్తూ, ఆ ప్రశ్నలకు సమాధానాలు వచ్చి ఒకటి క్లోజ్ కాంగానే అక్కడ సైలెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నోట్లోని మౌనం ఉందో, మనసులోని శూన్యం ఇచ్చిందో, అప్పుడు మన అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాము. ఆ అద్భుతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాము. ఇంకొకటి ఈ నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. ఇంకా శ్వాసను గమనిస్తున్నాము. అంటే ధ్యానం చేస్తున్నాము. మన మౌనము అవసరము, ధ్యానము అవసరం. ఈ మౌనముతో వస్తుంది శక్తి. ఇంకా శ్వాసను గమనించటం వల్ల ఇంకా అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాము. ఈ మౌనంతో ఆలోచనలను కొంత తగ్గించుకుంటూ టైపింగ్ అనేది తగ్గింది అన్నట్టు. ఇండైరెక్ట్ గా టైపింగ్ తగ్గిపోయింది. అంటే మనకు యూట్యూబ్‌లో వాటిల్లో గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు కొంచెం టైప్ చేస్తాం. ఆ టైపింగ్ అనేది ఆపేసాము అంటే అక్కడ రావడం కూడా ఆగిపోతుంది. అలాగే మన మనసులో ఆ టైపింగ్ ఆగిపోయింది కాబట్టి అక్కడ రావాల్సిన సమాచారం కూడా ఆగిపోతుంది. అంటే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇంకా ధ్యానము. ఈ మౌనము, ధ్యానం. ధ్యానము అంటే కాళ్ళు కట్టేసాము, చేతులు కట్టేసాము, కళ్ళు మూసేసాము, నోరు కట్టేసాము. అన్నీ కట్టేసి మనసును శూన్యం చేసుకుంటూ మన శ్వాసను గమనిస్తూ ఉన్నాము. మన శ్వాస అంటే ఎవరండి? మన శ్వాస అంటే మన గురువు. సాక్షాత్ సకల దేవతలతో కూడుకొని ఉన్న గాయత్రి మాత శక్తి అందులోనే ఉంది. సకల దేవతల శక్తి అందులోనే ఉంది. ప్రకృతి అందులోనే ఉంది. విశ్వం అందులోనే ఉంది. నువ్వు ఎవరికి పూజించాలన్నా, ఎవరికి కృతజ్ఞత తెలుపుకోవాలన్నా, ఎవరిని ప్రేమించాలన్నా, ఎవరికి ప్రేమను పంచాలన్నా ముందుగా మనం చేయాల్సింది మన శ్వాసను మనము గమనిస్తూ ప్రేమతో, కృతజ్ఞతతో ఉందాము. ఇక్కడ గనక మనం ప్రేమతో, కృతజ్ఞతతో శ్వాస మీద ధ్యాస పెట్టి, మన శ్వాసను మనము కృతజ్ఞతతో ఉన్నాము అంటే, యావత్ ముల్లోకాలే కాదు, ఎన్ని వేల లోకాల గురువులకు, పరమాత్ములకు, గురువులకు ఎన్ని చెప్పాలన్న విశ్వమంతటికి కూడా మనము కృతజ్ఞతతో ఉన్నాము, ప్రేమతో ఉన్నాము, ఆరాధిస్తున్నాము, గౌరవిస్తున్నాము. ఎన్ని చెప్పుకున్నా ఈ శ్వాసలోనే ఉంది. సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే, ఈ రోజు మనం ఈ శరీరంతో ఉన్నాం. ఎలా ఉన్నామండి? ఎలా ఉన్నాం? మనకి శరీరంతో మనం ఈ రోజు ఎలా మాట్లాడగలుగుతున్నాం? ఎలా నడవగలుగుతున్నాం? ఎలా తినగలుగుతున్నాం? ఎలా పనులన్నీ చేసుకోగలుగుతున్నాం? దీనికి ముఖ్యమైన కారణం ఎవరు? ఈ శ్వాస కాదా? మనం ఈ శ్వాసను గుర్తిస్తున్నామా? ఈ శ్వాస లేకపోతే మనం ఉన్నామా? అంటే ఈ శ్వాస లేకపోతే మనం జీరో. అంటే ఈ శ్వాసే సమస్త విశ్వము. ఈ శ్వాసను మనం ఎంత ప్రేమతో ఉండాలి. మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే థాంక్స్ చెప్తాం. మరి మన శ్వాసకు మనం థాంక్స్ చెప్పుకుంటున్నామా? మనం గమనించుకోవట్లేదు, చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. మనకు మేలు చేసే వారిని గుర్తించుకుంటే మన జీవితాంతం మనల్ని కాపాడుతుంది అంటారు. అవునా? మనకి ఎవరైనా మేలు చేస్తే వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి గదా! మరి చిన్న సహాయం చేస్తేనే మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మరి మనకి జీవితాన్ని ఇస్తుంది. మనకెన్నో అనుభవాలను ఇస్తుంది. మనకు ఈరోజు జీవింప చేసింది. అంటే ఈ శ్వాసకు మనం ఎంత రుణపడి ఉన్నామండి? ఈ శ్వాసే మనం కదా! ఈ శ్వాసతో మనం అనుసంధానం అయ్యి, ఈ శ్వాసతో ఎరుకతో ఉండి, ఈ శ్వాసతో కృతజ్ఞతతో ఉండాలి కదా! అందుకనే మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి, ఈ శ్వాసను గౌరవిస్తూ, ఈ శ్వాస మీద ధ్యాస పెడదామండి. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? మన మనసులో శూన్యం ఏర్పడుతుంది. అప్పటిదాకా మన మనసు ఎంతో అలజడులతో, కుటుంబ సమస్యలతో గాని, ఇంకేదైనా సమస్యలతో గాని మనసు చిందరవందరగా భయాలతో, బాధలతో, స్ట్రెస్‌తో ఎన్నో రకాల సమస్యలతో మనసు బాధపడుతూ కృంగిపోతూ టెన్షన్ అవుతూ ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్‌కి కారణమవుతున్నాం. అంటే ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? సైలెంట్‌గా కూర్చొని కాళ్ళు 2 కట్టేసుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకొని ఏమి చేయొద్దు. కాసేపు ఒక 10 నిమిషాలు, అట్‌లీస్ట్ 10 నిమిషాలు, వీలైతే అరగంట, గంట ఇంకా మంచిది. ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే అంత మంచిది. ఎప్పుడైతే హైపర్‌గా మనం టెన్షన్ అవుతున్నామో, బాధపడుతున్నామో ఖచ్చితంగా ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వయసు, ఆ వయసు అనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు. ఆ సమయంలో అలా కూర్చొని ఏమీ లేదు. కళ్ళు మూసుకొని మనం ముక్కులోంచి తీసుకునే గాలి
మన శరీరంలోకి ఎలా ప్రయాణిస్తుంది, మళ్ళా లోపల నుంచి గాలి మన ముక్కు ద్వారా ఎలా బయటికి వెళ్తుంది, దాన్ని మాత్రమే గమనిస్తూ కూర్చుందాము. ఏమొస్తుంది దీంట్లో అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే కూర్చుందాం. ఆ టెన్షన్ అవుతుంది. కూర్చొని ఇంక శరీరం పొందదు, కూర్చొనివ్వదు, మనసు పొందదు. కానీ కూర్చోవాలి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అలా ఉంటే అప్పుడు ఆ కూర్చోవటంలో వచ్చే ఆ ప్రశాంతత, ఆ ఆనందము, ఆ బరువు దిగిపోయిన తత్వము, లైట్ వెయిట్ అవ్వడము, తెలియని అద్భుతమైన ఆనందాన్ని మనము రుచి చూస్తామండి. అంతేకాదు దాని ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రతి పనిలో సక్సెస్‌ఫుల్ అవుతాము. మన ఆయుష్షు పెరుగుతుంది. ఏ టు జెడ్ ఎన్నో పనులలో సక్సెస్ అవుతాం. మనమే కాకుండా మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మనమందరం ధ్యానంలో కూర్చుందాము. దాంతో ఏమవుతుంది? మనం ఇలా ధ్యానం చేయటం వల్ల మన మనసులో ఉండే అనవసరమైన ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోయి ఏమవుతుంది? మనము తలపైన మాడ భాగం నుంచి కాస్మిక్ పవర్, విశ్వశక్తి, దైవశక్తి అంతా ఒకటే. ఆ శక్తి మన తలపై మాడ భాగం నుంచి మన శరీరంలోకి ప్రయాణిస్తుంది. ఆ శక్తి ప్రయాణించడంతో ఏమవుతుంది? మనం మౌనంలో ఉన్నాము. ఆ శక్తిని తీసుకుంటున్నాము. ఇంకా జ్ఞానం వస్తుంది. అంటే మనము ప్రతిదానికి టెన్షన్ అవుతున్నాము. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇట్లయితే అదైతదేమో, అదైతదేమో, ఇదైతదేమో, ఇదైతదేమో, అదైతదేమో అని. అలా ఏమి కాదు. ఏది చేసినా కరెక్టే. ప్రతిదాన్ని అంగీకరించాలి. ప్రతీది మంచే జరుగుతుంది. ప్రతీది మనం నేర్చుకోవడానికే వచ్చాము. ఈ విషయంలో నువ్వు ఇలా చెయ్యి. ఈ విషయంలో నువ్వు ఇలా ఉండు. అక్కడ ఏమీ లేదు. నువ్వేం టెన్షన్ పడొద్దు అని మనసు మనకే ఆ జ్ఞాన బోధ చేస్తుంది. మన ఆత్మ, మనసు ఒకటైపోయి మనకు ఆ శక్తితో కూడుకున్న జ్ఞానంతో మనకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో ఏమవుతుంది? ఆ జ్ఞానంతోనే వచ్చేదే సంకల్పాలు. సంకల్పాలు అంటే మనకు ఈ సంకల్పం కావాలంటే ఏమేం కావాలి? మన మౌనము, ధ్యానము, జ్ఞానము. ఈ 3 ఉన్నప్పుడే ఒక సంకల్పము సక్సెస్‌ఫుల్‌గా 100% ప్రతి ఒక్కరికి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది. మనం అనుకుంటే ఇలా మౌనము, ధ్యానము, జ్ఞానంతో మనము ఏ సంకల్పం పెట్టినా సక్సెస్ అవుతాం. ఏదైనా పెట్టొచ్చు. ఏదైనుకుంటే అది సాధిస్తాం. కానీ అది సంకల్పమా, వికల్పమా చూసుకోవాలి. ఎందుకు అనంటే సంకల్పము అంటే కల్పము అంటే సృష్టించడం. అంటే మంచి. అంటే మంచిని సృష్టిస్తావా? చెడుని సృష్టిస్తావా? వికల్పము అంటే కల్పము అంటే సృష్టి. విక్ అంటే ఒక సరికానిది అని అర్థం. చెడు అని అర్థం. అంటే మనం చెడుని సృష్టిద్దామా? మంచిని సృష్టిద్దామా? అది ఆలోచించుకోవాలి. అంటే ఏదైనా సృష్టించగలుగుతాం. మన శక్తితో ఏదైనా సృష్టించగలుగుతాం. అంటే ఆ సృష్టించడంలో నువ్వు చెడు సృష్టిస్తే మళ్ళీ దానికి పరిణామము దాని పరిణామ చర్యలన్నీ ఎవరు సృష్టించారో వారే బాధ్యులవుతారు. మంచిని సృష్టిస్తే దానికి బాధ్యులవుతారు. బంధ విముక్తులవుతారు. కర్మను రాహిత్యం చేసుకుంటారు. ముక్తి మార్గానికి వెళ్తారు. ముక్తిని పొందుతారు. జీవిత విముక్తిని పొందుతారు. ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోగలుగుతారు. అదే వికల్పాలు చేస్తే మళ్ళీ నీ జన్మను పోస్ట్‌పోన్ చేసుకోవాల్సొస్తుంది. మళ్ళీ కర్మలు పెంచుకోవాల్సొస్తుంది. మళ్ళీ చెడు కర్మలతో మళ్ళీ సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. మనకేది కావాలి? ఎలాంటి సంకల్పం కావాలా? వికల్పం కావాలి. వికల్పము అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించేది. మనకు సంతోషం కలిగి ఇతరులకు చెడు కలగాలి అని కోరుకోవటంలో అది చెడు సంకల్పం. అదే మనకు మన చుట్టూ ఉండేవారికి విశ్వమంతటికి కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ చేసేది సంకల్పము. అలాంటి సంకల్పాలు మనం చేయాలి కానీ వికల్పాలు మనము చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? మళ్ళీ వాటికి బాధ్యులం మనమే అవుతాం. ఏదైనా చేయొచ్చు. కానీ బాధ్యులం మనమే అవుతాము. మళ్ళీ మనం ఒకటో క్లాస్ నుంచి మళ్ళీ నర్సరీ నుంచి చదువుకున్నట్లు అవుతుంది. మన పీజీ, పీహెచ్‌డీకొచ్చి మళ్ళీ వికల్పాల ద్వారా మళ్ళీ నర్సరీకే ఎళ్ళిపోతాము. మళ్ళీ కింద నుంచి మళ్ళీ చదువుకుంటూ రావాల్సొస్తుంది. అలాంటి చర్య జరుగుతుంది. కాబట్టి పిరమిడ్ మాస్టర్‌లు ఎవ్వరు కూడా అలాంటి పనులు చెయ్యరు. అంటే వాళ్ళందరికీ తెలుసు. అంత మంచి జరగాలి. ఈ విశ్వ కళ్యాణానికి మనం ఉపయోగపడాలి అని పిరమిడ్ మాస్టర్‌లు అందరూ కోరుకుంటారు కాబట్టి అందరి మంచిని కోరుకుంటారు. పిరమిడ్ మాస్టర్స్ అంటేనే అందరి మంచిని కోరుకోవటమే పిరమిడ్ మాస్టర్స్ తత్వము. ఎందుకంటే మన గురువు గారు మనకు నేర్పించిందే అది. కాబట్టి మనమందరం కూడా అలాగే ఉంటేనే ఆ సంకల్పానికి
ఒక గొప్ప అర్థం ఉంటుంది. మన జీవితంలో కూడా మనకు ఒక జన్మ విముక్తి కూడా కలుగుతుంది. ఆ జన్మ విముక్తిని కలగడమే కాకుండా మనం ఈ సంకల్పం చేయటంలో కూడా మన శక్తి, మనం ప్రతిరోజు ధ్యానం చేసినా కొద్దీ మన శక్తి పెరిగినా కొద్దీ మనం ఈరోజు కొంత శక్తితో ఉన్నాము, కొంత శక్తితో ఉన్నాము. కొంచెం చిన్న చిన్న సంకల్పాలు ఆ శక్తితో చేయగలుగుతాం. మన శక్తి రోజు ధ్యానం చేస్తూ ఉంటే మన శక్తి పెరిగినా కొద్దీ మన సంకల్ప శక్తి పెరుగుతుంది. మన సంకల్ప శక్తి పెరుగుతుంది. మన శక్తి ఎలా పెరుగుతుంది అనేది ఎవరికి వారికి అనుభవపూర్వకంగా మనకి తెలుస్తుంది. మొదట చిన్న చిన్న పనులు మన ఇంట్లో వాళ్ళవి మంచి జరగాలి అంటే ఇతరులకు చెడు జరగాలనేది మాత్రం జరగదు. మంచి జరగాలి. ఓకే. ఆ తర్వాత మన ఇంట్లో ఇంకా మన చుట్టుముట్టు ఉండేవాళ్ళు భూమి మీద మనం ఒక సమస్య పడుతుంటే భూమి మీద ఎవరు కూడా ఇలాంటి సమస్య పడకూడదు అనుకోవడం ఎంత గొప్ప చర్య. మన దాకా ఒక సమస్య వచ్చింది. అరే ఈ రోజు నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. కానీ నేను ధ్యానిగా ఉన్నాను. దీని గురించి నాకు కొంత జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంతో నేను దీన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ దీని కష్టం ఏంటో నాకు తెలిసింది. ఇలాంటి కష్టం భూమి మీద ఎవరికీ రావద్దు. ఇలాంటి కష్టంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ శక్తితో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి. వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానం రావాలి. ఆ ధ్యానం కావాలి. ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానంతో వారందరూ కూడా వారందరికీ కూడా ఈ ఈ శక్తితో వాళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి బయటపడే వారికి ఆ అనుభవ జ్ఞానాన్ని పొందుతూ వారి శక్తితో వారు ఆ కర్మల్ని తొలగించుకొని అందరికీ కూడా మంచి జరగాలి అని కోరుకున్నాము అంటే ఎంత గొప్ప విశ్వ కళ్యాణం అది. జస్ట్ మనం కోరుకుంటాం. ఎందుకు అంటే మన మనసు ఏంటి? నీ వరకైతే చాలా. అబ్బా! నా వరకైతే చాలు. నా కుటుంబం, నా పిల్లలు, నా మొగుడు, నా పిల్లలు, నా భార్య బావుంటే చాలు. ఎవరేమన్నా అయితే పోని పోని అని నువ్వు అనుకుంటున్నావా? నీ స్థాయి ఎక్కడి వరకుంది? నీ ధ్యానం ఎక్కడి వరకుంది? నీ స్థితి ఎక్కడి వరకుంది? నీ ఆలోచన ఎంత వరకుంది? అనేది మాస్టర్స్ మనల్ని చెక్ చేస్తారు. మనం ఎంత స్థాయిలో ఉన్నామో అంతే శక్తి ఉంటుంది. అదే మనం బ్రాడ్ మైండ్‌తో ఎంత పెద్ద మైండ్‌తో, ఎంత గొప్ప మైండ్‌తో మనము ఆలోచనలనేది చేస్తున్నామో, మన కంటికి ఎవరైనా కష్టపడుతూ కనిపించారు అనంటే, వారికి మంచి జరగాలి అని మనం అనుకుంటున్నామా? లేకపోతే వాళ్ళేమైపోతే నాకెందుకు? పోనీ వాళ్ళెవరు మా వాళ్ళా? నా రక్త సంబంధికులా? నా ఇంటోళ్ళా? ఆళ్ళతో నాకెందుకు అనుకుంటున్నావా? లేకపోతే అందరికీ మంచి జరగాలనుకుంటున్నావా? చెప్పండి. అలా. అంటే అందరికీ నువ్వు మంచి జరగాలనుకుంటున్నావు అంటే ఇమ్మీడియేట్‌లీ నీవు బాగుంటావు. నేను మాత్రమే బాగుండాలి అనుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది. ఎందుకు అంటే నీ శక్తి అక్కడ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీ మైండ్ చిన్నదిగా ఉంటుంది. నీ మైండ్ చిన్నది. చిన్నగా ఆలోచించే మనసుంది. గొప్పగా ఎంత గొప్పగా పెరుగుతుందో నీ మనస్తత్వము, ఎంత బ్రాడ్ మైండ్ అంటారు గదా! ఎంత పెద్దగా పెరుగుతుందో నీ మనసు ఆలోచించే తత్వము నీది ఎంత గొప్పగా అవుతుందో నీ శక్తి అంత గొప్పగా అవుతుంది. అంత గొప్పగా అయినా కొద్దీ నీ పనులు కూడా, నువ్వు కూడా నీకు జరిగే ప్రతి పనులలో కూడా అంటే మనకు జరిగే పనులలో కూడా ఏమవుతుంది? చాలా తొందరగా అన్ని పనుల్లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తాము. నేను అలాగే చేసేదాన్ని మొదటి నుంచి. నాకు తెలీదు ఇలా చేయాలి అనేది కూడా నాకు తెలీదు. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. ఒకటి నేను మొదటి నుంచి ఏమయ్యేదాన్ని నేను చిన్నప్పటి నుంచి చాలా సమస్యలు పడుకుంటూ వచ్చాను. చాలా ఎదుర్కొన్నాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ పోరాటంలో నాకెన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఎదురైనప్పుడు నేను అనుకునేదాన్ని ఇలాగే. అరే! నేను ఈరోజు ఇలా ధ్యానం చేస్తున్నాను. కానీ ధ్యానం చేస్తున్న నాకే ఇంత కష్టంగా ఉంది. అది దాటాలంటే. అంత కష్టంగా ఉన్నప్పుడు మరి ధ్యానం చేయని వాళ్ళు ఎలా ఉన్నారు? వేరే దేశం వాళ్ళు ఎలా ఉన్నారు? ఎక్కడైనా సరే ఈ దేశం అని కాదు. భూమండలం మీద విశ్వమంతా భూమండలం అంతా కూడా ఎక్కడ ఎవ్వరు ఉన్నా, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నా, ఎవరు ఉన్నా, ఇలాంటి పరిస్థితిలో ఎవరు ఉన్నా వారందరికీ ఈ శక్తిని, జ్ఞానాన్ని పంచబడాలి. ఈ జ్ఞానంతో, ఈ శక్తితో, వారి అవగాహనతో, వారి అవగాహనకు రావాలి. వారు ఆ జ్ఞాన అనుభవాన్ని పొందాలి
పొంది ఈ సమస్య నుంచి వారు విముక్తిని పొందాలి అని కోరుకునేదాన్ని. నాకెవరు చెప్పలేదు. ఎందుకంటే నాకొచ్చిన కష్టము ఎవరికీ రావద్దు అనే ఒక ఆలోచనతో అలా ఆలోచించగలిగేదాన్ని. అది అంత గొప్పగా ఆలిస్తే అంత శక్తి వస్తున్నది కూడా నాకు తెలీదు. నాకొక్కటి నేను పడుతున్న బాధ అంతా ఇంత కాదు. ఇలాంటి బాధ ఇంకెవరు పడకూడదు అనే ఒక కోరిక కోరుకునేదాన్ని. అంటే ఆ కోరిక ఎంత గొప్పదో చూడండి. అది కోరిక కాదు, సంకల్పము అనేది నాకు తర్వాత అర్థమైంది. అంటే మనము గొప్పగా ఆలోచిస్తూ చేస్తున్నాము. మనం ఏదనుకుంటే అది. అది కోరిక అనుకుంటాం. అది కోరిక కాదు, సంకల్పమే. మనం ఏది కోరుతున్నా అది సంకల్పమే. ఏది ఆలోచించి ఇది ఇలా జరగాలి అనుకున్నామో అది సంకల్పమే. సంకల్పము అంటే స్పెషల్‌గా ఎవరు రాసి చూపించరు. మన మనసులోనే కనిపించకుండా జరిగే చర్యనే సంకల్పము. ఆ సంకల్పానికి శక్తి కావాలంటే, ఆ శక్తి పెరగాలంటే ఏం కావాలి? ఇందాక చెప్పుకున్నట్టు మౌనం కావాలి, మౌనం, ధ్యానం కావాలి, ధ్యానం, జ్ఞానం కావాలి. జ్ఞానం. మౌనము, ధ్యానము, జ్ఞానము ఉండడం వల్లనే మనకు ఆ శక్తితోనే, ఆ జ్ఞాన అనుభూతితోనే, ఆ జ్ఞానం, ఆ దైవత్వంతో మౌనము, ధ్యానము, జ్ఞానము ఉన్నాయి అంటే ఆటోమేటిక్‌గా మన మనస్సు అనేది ఒక విశ్వతత్వంతో ఉంటుంది. ఒక బ్రాడ్ మైండెడ్‌తో ఉంటుంది. అప్పుడు ఏ సమస్యొచ్చినా ఎలా ఉంటాం మనము? బ్రాడ్ మైండెడ్ అంటే అందరి గురించి ఆలోచించగలుగుతాం. అలా అని నేను అందరి సమస్యలు నేను తీర్చేయాలి. నో, అది కాదు. ఎందుకనంటే అందరి సమస్యలు తీర్చేయాలి అని కాదు. ఎందుకనంటే వారి జీవితంలో అనుభవాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి. అది పొందితేనే వారు ఇంకొక జన్మకు ఆ కర్మను మోసుకెళ్ళకుండా ఉంటారు. కాబట్టి వారి కర్మను వారు తొలగించుకునే శక్తి, జ్ఞానము వారికి రావాలని కోరుకుంటేనే అలా కోరుకోవడంలో మళ్ళీ మనం ఇక్కడ కూడా సంకల్పం పెట్టడంలో నా వల్ల అందరికీ మంచి జరగాలి. ఓకే. మంచి జరగాలి. ఎలా? వారు కూడా అనుభవ జ్ఞానంలోకి రావాలి. వారి అనుభవాన్ని పొందాలి. వారందరూ ఈ శక్తిని పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి. వారి జీవితంలో దీనికి సంబంధించిన అనుభవ జ్ఞానాన్ని పొంది వారికి ధైర్యము రావాలి. ఆ ధైర్యము, శక్తితో ఆ బాధను జయించి ఆనంద స్థితితో వారు ఈ స ఈ ఈ సమస్యలు తొలగించుకోవాలి అని అనుకుంటేనే మనకు వారి కర్మలు వారు తొలగించుకుంటారు. మన కర్మను మనం తొలగించుకుంటాము. విశ్వం రా సృష్టి నుంచి తెచ్చుకున్న మన కర్మల్ని మనము ఎవరి కర్మల్ని వారే తొలగించుకొని, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులమవుతూ అందరము కూడా కర్మ విముక్తులం కావటం జరుగుతుంది. ఒక సంకల్పం అంటే చాలా గొప్ప విషయం. చాలా ఒక చిన్న విషయంలో ఎంతో మర్మం ఉంటుంది. ఆ మర్మంలో మనము దాన్ని విప్పతీసి క్షుణ్ణంగా చూసాము అంటే, ఆ మర్మంలో ఎంతో అద్భుతం ఉంటుంది. చూసాం కదా! మనం ఆ! ఆలోచించడంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రశ్న అడుగుతారా మేడం? యెస్ మేడం. లేదు మేడం. మీ ఫ్లో వెళ్తుందని చెప్పేసి నేను ఊరికే ఉన్నాను సైలెంట్‌గా. చెప్తున్నారు ఓకే. కదా! సంకల్పం అనేది ఎలా అనేది. మీరు ఓకే. భిన్నంగా చెప్తున్నారు. సంకల్పం అంటే ఇలా పెట్టుకోవాలి. మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇలా థాట్ రిలీజ్ చేయాలి అని ఒకటి. లేదు మీకేదైనా కష్టం అనిపించినప్పుడు ఆ కష్టాన్ని వదిలేసుకొని ఏదో అలా చెప్తూ ఉంటారు కదా మేడం చాలా మంది మాస్టర్స్. హ్మ్. సో, అలా కాకుండా మీరు భిన్నంగా చెప్తున్నారు. ఏంటంటే, లేదు మీరు ఏ థాట్ మంచిగా రిలీజ్ చేసినా ఒకరి పట్ల అది సంకల్పమే అవుతుంది అని యెస్. చెప్పేసి చాలా యెస్. బావుంది. 100%. యెస్. 100% మేడం. మనకు హ్మ్. అదే చెప్పాను. ఇప్పుడు మనకొక కష్టమొచ్చింది. మన పిల్లల హ్మ్. గురించో, మన ఆరోగ్యం గురించో, మన భర్త గురించో, మన కుటుంబం గురించో, మన డబ్బుల విషయాల గురించో, ఇలాంటి వాటికి హ్మ్. సంకల్పాలు పెట్టడం అనేది చిన్న విషయం అన్నట్టు. ఇందాక అదే హ్మ్. చెప్పాను మేడం. అవి చిన్న చిన్న హ్మ్. విషయాలు. అంటే అక్కడ శక్తి అది కూడా సంకల్పమే. కానీ చిన్న చిన్న. హ్మ్. అంటే ఆ హ్మ్. శక్తి అనేది ఎక్కడి వరకు ఆ లిమిటెడ్‌గా ఉంటుంది. అది యెస్. లిమిటెడ్‌గా ఉంటుంది. అదే ఉంటుంది. నువ్వు మౌనము, ధ్యానము, జ్ఞానంతో అదే సమస్యను నువ్వు బ్రాడ్ మైండెడ్‌గా హ్మ్. దీన్ని ఆ విధంగా కూడా చేయవచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్‌గా మనం చాలా సమస్యలతో ఉన్నామనుకోండి మేడం. చాలా హ్మ్. సింపుల్‌గా మనం ప్రతి ఒక్కరం కూడా ఫైనాన్షియల్‌గా ఎంతో మందికి కూడా ఇలాంటి సంకల్పాలు చేస్తారు. అదే నేనిప్పుడు, నేనిప్పుడు ధ్యానం చేస్తున్నాను. నేనిప్పుడు ఏంటి, అరే! నాకు అప్పులున్నాయి. నాకు అప్పులన్నీ తీరిపోవాలి. నేను చాలా పూర్‌గా ఉన్నాను. లేదనంటే నాకొక ఇల్లు లేదు. నేను ఇల్లు కొనుక్కోవాలి. నేను ఇల్లు కొనుక్కోవాలి. నాకు ఇల్లు కావాలి అని సంకల్పం పెట్టి 41 రోజు పెట్టుకొని సాధన చెయ్యటము చిన్న మైండ్. అలాగే
ఇప్పుడు రెండో రకం ఏంటి అనంటే, మన శక్తి పెరిగిన కొద్దీ మనం ఆలోచించడం అంటే ఇది నేను చెప్పడమే కాదు మేడం. అతి సార్ కూడా హ్మ్. స్టేజ్ మీద చెప్పడం జరిగింది ఈ విషయం. హ్మ్. అది నేను హ్మ్. స్వానుభూతిని పొందాను. స్వానుభవం హ్మ్. కానీ నేను చెప్పిన తర్వాత ఎప్పటికో చాలా సంవత్సరాల తర్వాత సార్ నోట్లోంచి కూడా నేను విన్నాను. అంటే నాకు ఆ! ఫస్ట్ అనుభూతి కలిగింది. ఆఫ్టర్ దట్ నేను సార్ నోట్లోంచి కూడా వినడం జరిగింది. అలా హ్మ్. ఇప్పుడు మన అదే సేమ్ పాయింట్ నేను ఇల్లు కొనుక్కోవాలి. నాకు ఇల్లు లేదు. నేను ఇల్లు కొనుక్కోవాలి. ఒక హైదరాబాద్‌లో నాకు ఇల్లు లేదు. ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కోవాలి అనిపిస్తుంది. అందరికి ఇల్లులున్నాయి. నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు కావాలి అని నేను 41 డేస్ మెడిటేషన్ పెట్టుకొని, సాధన చేసి, నేను దాని గురించే తపం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది కేవలం ఏమవుతుందంటే చాలా చిన్న శక్తి. అంటే అదొక జపంలాగా ఉండి చిన్న శక్తిగా ఉంటుంది. అదే అరే! హైదరాబాద్‌లో నాకు ఇల్లు లేదు. నా స్థానంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా హ్మ్. ఈ శక్తి ధ్యానం చేసి మౌనము, ధ్యానంతో ఉండి వారు జ్ఞాన అనుభూతిని పొంది వారి కర్మలు తొలగించుకొని వారందరికీ కూడా వారి శక్తితో వారందరూ కూడా ఇల్లు కొనుక్కోవాలి ఆ! అనుకున్నాను. ఇమ్మీడియేట్‌లీ ఇల్లొచ్చేస్తది మేడం. ఎందుకంటే నేను పడుతున్న వెరీ బాధ గుడ్. ఎవరు కూడా అదే. పడకూడదు అని ఆ! పడకూడదు. మనం పడకూడదు. పడుతున్నది వేరొకరు పడకూడదు ఆ బాధని ఆ! అనేది చాలా గొప్ప అది. అదే గొప్ప సంకల్పం మేడం. అదే గొప్ప యెస్. సంకల్పం. ఇది ఇది నాకు తెలియకుండానే చేశాను. మళ్ళీ ఆ! మనకు గురువుగారు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. చెప్పారు. అవును. అది. నిజంగా. అది దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇదే. అందుకే ఇప్పుడిప్పుడు కొన్ని చోట్ల చెప్తున్నారు మేడం. సంకల్పాలు పెట్టకండి, సంకల్పాలు పెట్టకూడదు అంటే దాని అర్థం ఇదే మేడం. అంటే హ్మ్. చిన్న చిన్న వాటికి కొత్తగొచ్చిన ధ్యానం పెట్టకూడదు అన్నదానికి దానికి అర్థం హ్మ్. వాళ్ళు చెప్పలేక ఆ వర్డ్ హ్మ్. వాడుతున్నారు. పెట్టకూడదు అంటే మరి హ్మ్. పూర్తిగా విశ్లేషించి చెప్పలేక సంకల్పాలొద్దు, సంకల్ప రాహిత్యంగా ఉండాలి అని చెప్తున్నారు. సంకల్పాలు పెట్టవచ్చు. బట్ ఎలా ఉండాలి? విశ్వ కళ్యాణానికై ఉండాలి. హ్మ్. విశ్వ కళ్యాణము అంటే మనతో పాటుగా అందరి దృష్టిని పెట్టుకొని ఎప్పుడైతే మనం ఆలోచించి పెట్టామో అంటే స్పెషల్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనది గొప్ప మనసైతే ఆటోమేటిక్‌గా అదొచ్చేస్తది. మనం లంచ్ బాక్స్ తింటున్నాం మేడం. మన ముందర కొంతమంది కూర్చొని ఉన్నారు. మనం ఒక్కరం తింటామా? అందరికి పెడతామా? అందరిని కూర్చోబెట్టుకొని మన ముందరిని అందరిని ఆకలితో అందరిని మన ముందు కూర్చొని ఉన్నప్పుడు అది తెలిసిన వాళ్ళైనా కానీ, తెలియని వాళ్ళైనా కానీ, మన ముందు అందరూ కూర్చొని ఉన్నప్పుడు మనం ఒక్కరం బాక్స్ ఓపెన్ చేసి తింటే ఎలా ఉంటది? నాకు ఆకలేస్తుంది. నేను తింటాను. కానీ నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా ఆకలైతది కదా! మధ్యాహ్నం ఒకటైతే. అది అవును. దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కొక్క స్పూన్ అందరికి పెట్టి నేను తింటే ఎలా హ్మ్. ఉంటది? నేను ఒక్కదాన్ని తింటే ఎలా ఉంటది? అవును. అదే ఇది. అదే ఇప్పుడు. హ్మ్. మన గురించి మనం సంకల్పం పెట్టుకోవడము కరెక్టే. హ్మ్. కానీ నా బాక్స్ నేను. నా ముందర ఎవరు లేరు. లేనప్పుడు నువ్వు నీ బాక్స్ నువ్వు తింటే తప్పులేదు. హ్మ్. అందరూ ఉన్నారు ఆకలితో. ఆకలితో అందరూ ఉన్నప్పుడు మరి అందరి గురించి కూడా మనం ఆలోచించాలి. ఆలోచించగలిగినప్పుడే మనం అనుకున్నది తొందరగా జరుగుతుంది. అది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ జరిగిన తర్వాత, నాకు హ్మ్. అవగాహనొచ్చిన తర్వాత, ఈ జ్ఞానాన్ని నేను పొందడం జరిగింది మేడం. ఫస్ట్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఆ తరువాత హ్మ్. ఒక్కొక్కటి విశ్లేషిస్తూ కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఒక్కొక్క దాని గురించి కంప్లీట్ సమాధానం తీసుకోవడానికి. ఆ తర్వాత అంటుంటారు చాలా మంది. ఇది అష్టవక్ర గీతలో ఉంది. ఇది భగవద్గీతలో ఉంది. ఇది అందులో ఉంది. ఇది ఈ గ్రంథంలో ఉంది. ఇది తులసీ దళంలో ఉంది. ఇది కఠోపనిషత్తులో ఉంది. నీకెలా తెలిసింది అంటే, నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేశాను. ఆ ధ్యానంలో నాకు ఇలా వచ్చింది. అలా చేశాను. హ్మ్. అంటే నేనంటాను, ఇలా అన్ని గ్రంథాలలో ఉన్నది నేను కూర్చొని సాధన చేస్తూ ఆ జ్ఞానాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అంటే ఒక మెడిటేటర్ ఇంప్లిమెంట్ చేసుకున్నారు. నేనంటే స్వప్న నాట్ ఓన్లీ స్వప్న. ఎవ్రి హ్మ్. మెడిటేటర్. ఆ! హ్మ్. ప్రతి మెడిటేటరు ధ్యానంలో ఇందాక అదే చెప్పాను. 5 నిమిషాలకు, 10 నిమిషాలకు, గంటకు అప్పుడొకసారి, అప్పుడొకసారి ధ్యానం చేయటం వల్ల 2 రకాల లాభాలు కనపడుతున్నాయి. అది నాకు మొదట్లో తెలవదు. తర్వాత అర్థమైంది. ఎప్పుడు 15, హ్మ్. 16 సంవత్సరాల తర్వాత దానివల్ల ఇంత లాభం ఉంటదని నాకప్పుడు అర్థమైంది. అందుకే నేను ఇంత సక్సెస్ అయ్యాను. ఇంత జ్ఞానాన్ని పొందగలిగాను. ఇంత గొప్పగా తయారయ్యాను అనేది నాకప్పుడు అర్థమైంది. ఎందుకు అనంటే హ్మ్. 5
10 నిమిషాలు అప్పుడప్పుడు కూర్చోవడంతో అనుక్షణం మనం ధ్యాన స్థితిలో ఉంటున్నాము. అదే శక్తితో హ్మ్. బ్యాలెన్సింగ్‌గా ఉన్నాము. అదే జ్ఞానంతో ఉన్నాము. కాబట్టి ఆ జ్ఞానంతోనే సకల గ్రంథాల శక్తితోనే, సకల గ్రంథాల జ్ఞానంతోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అది నాకు హ్మ్. అర్థమైంది. ముందే చెప్పాను గదా మేడం. ప్రతీది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటది. దాని హ్మ్. గురించి తర్వాత అవగాహనలోకొచ్చి, ఆ జ్ఞానం సంవత్సరాలు జరిగినా కొద్దీ అప్పుడు కొంచెం వస్తది. సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఇంకొంత జ్ఞానం, ఒక్కటే పాయింట్ గురించి పత్రి సార్ చెప్పారు. కోటి ఒక్క మాట అని చెప్పారు హ్మ్. పత్రిజీ గురువుగారు. అంటే ఇప్పుడు నేను మాట్లాడిన ఒక్క మాట ఇప్పుడు విన్న హ్మ్. వాళ్ళందరికీ గూడా ఈ క్షణం ఒక సమాధానం అనిపిస్తుంది. ఇదే మాట నెల తర్వాత ఒక సమాధానం గుర్తొస్తుంది. ఓహ్! స్వప్న మేడం అందుకే చెప్పింది అని నెల తర్వాత గుర్తుకొస్తుంది. మళ్ళా ఒక 6 నెలల తర్వాత ఓహ్! దీని గురించే స్వప్న మేడం చెప్పింది అని అక్కడ ఎందుకంటే మనం డీప్‌గా ఎళ్ళిన కొద్దీ మనకింకా క్షుణ్ణంగా అర్థమైన కొద్దీ ఓయమ్మ! ఇంకా ఉంది. ఒక్క మాటకు కోటి సమాధానాలుంటాయి. మనకిప్పుడు అర్థమయ్యేది 2, 3, 5, 6, 10 సమాధానాలు కనపడతాయి. కానీ హ్మ్. మనం సాధన పెంచుకుంటున్న కొద్దీ ప్రతి ఒక్క దాని గురించి విశ్లేషణ మనకు సమాధానం వస్తూనే ఉంటది. హ్మ్. అందుకనే అని ఆన్సర్‌ని పొందుతూనే వెళ్తూ ఉంటాం. హ్మ్. ఆ ఆన్సర్‌ని పొందుతూ వెళ్తున్నాము. ఆ జ్ఞానాన్ని పొందుతూ వెళ్తున్నాము. అంటే మన శక్తి పెరుగుతూ వస్తుంది. అంటే మన సంకల్ప శక్తి పెరుగుతుంది. మన సంకల్ప శక్తి పెరుగుతుంది అని అర్థం అక్కడ. చూడండి. అందుకని మనకు ధ్యానం క్లాసుల్లో ఇప్పుడిప్పుడు కొత్తగా ధ్యానంలోకొస్తూ మాస్టర్స్ వచ్చి సంకల్పాలు పెట్టిస్తున్నారు. కొంతమంది ఊరికే చిన్నదానికి, పెద్దదానికి అందరిని సంకల్పం అని కూర్చోబెడుతున్నారు. సంకల్పాలు పెట్టొద్దు. సంకల్ప రాహిత్యంగా ఉండాలి. నేచురల్‌గా ఉండాలి. దట్ ఈస్ ఆల్సో రైట్. ఎందుకు అనంటే హ్మ్. మనము ఒకటి మనం ఇప్పుడు మన పిల్లలకు ఏం కావాలో మన కాలేజ్‌లో ఒక సీట్ రావాలి. ఒక జాబ్ రావాలి. ఒక పెళ్లి హ్మ్. మంచి సంబంధం రావాలి. లేదు మనకొక ఇల్లు కావాలి. మా హస్బెండ్ ఇలా కరెక్ట్‌గా ఉండాలి. ఇంకా సాలరీ ఆయనకు ప్రమోషన్ రావాలి. ఇంకా మన విషయంలో ఇంకేదైనా జరగాలి. ఇవన్నీ ఉంటాయి గదా! అవెక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి. మనం ఆనందంగా. ఇక్కడికి తెచ్చుకొని దాన్ని ఊరికే రిపీట్ చేస్తున్నాము అంటే అది ఇంతే శక్తిలో ఉంటుంది. ఆ! ఇంత శక్తిలో ఉంటుంది. నువ్విక్కడ వదిలేసావు అంటే, ఎప్పుడైతే చూడండి, మనం ఒక పని గురించి అనుకొని అది జరగకపోతే, విరక్తి భావనతో వదిలేసినెంబటే ఆ పని జరుగుతుంది. యెస్. గమనించుకోండి. ఆ విరక్తి అవును భావనతో మేడం. వదిలేస్తున్నారు. జరిగితే జరగని లేకుంటే లేదు, పోతే పోని ఉంటే ఊకే దీని గురించి నెత్తి నొప్పి, ఊకే నేను సఫర్ అయితున్నా, ఊకే దాని గురించి ఆలోచించి డిస్టర్బ్ అయితున్నా, అది ఇది అని నువ్వు ఎప్పుడైతే దాని ప్రయత్నాన్ని వదిలేసినావో అప్పుడు సక్సెస్ ఆ! అవుతుంది. ఎలా? ఇక్కడి నుంచి కాస్త అది ఇక్కడికొచ్చేసింది. హ్మ్. ఇక్కడ మనసు శక్తి చిన్నది. ఆత్మశక్తి అనంతమైనది. ఇదంతా ఎప్పుడైతే ఆత్మకు ఆ విషయం కనెక్ట్ అయిందో అదేమవుతుంది? సక్సెస్‌ఫుల్ అవుతుంది. సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. హ్మ్. నేచురల్‌గా జరుగుతుంది. అందుకనే ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగా గూడా సంకల్పాలు నెరవేరుతాయి. స్పెషల్‌గా హ్మ్. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అనుకు ఇట్లా మన అప్రయత్నంగా గూడా మనకు సక్సెస్‌ఫుల్ అవుతాయి. యెస్. చూడండి ఎంత ఇలా గొప్ప విషయం. విధంగా ప్రతి ఒక్క ఆలోచించడం ద్వారా ఆ! మేడం మీరు చెప్పిన విధంగా ఆలోచించడం ద్వారా నాకైతే ఏమనిపిస్తుందంటే మనలో కూడా చాలా మార్పులొస్తాయి. హ్మ్. అంటే ధ్యానాన్ని కేవలం ఉపయోగించుకోకూడదు. ధ్యానాన్ని ధ్యానంగానే చెయ్యాలి అని ఆ! చాలా మంది అంటుంటారు సీనియర్ మాస్టర్స్ అలాగా. సో, అలా కాకుండా హ్మ్. సంకల్పం కోసం మనం దేనికోసమో మనం ఉపయోగించుకొని ఆగిపోకూడదు కదా! అక్కడితో. ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. మనమనేది ఒకటి ఆశించకుండా చేస్తూ వెళ్ళిపోవాలి. ఆశించకుండా చేస్తూ ఒకటి, ఒకటి గుర్తుపెట్టుకొని నా కూతురికి నేను ఒకటి చెప్తున్నా మేడం. నేను ఇప్పటి వరకి ఒకటేసారి నేను సంకల్పం పెట్టుకున్నాను. హ్మ్. నా లైఫ్‌లో 18 ఇయర్స్ నుంచి ఒకే ఒక్కసారి సంకల్పం పెట్టుకున్నాను. హ్మ్. ఒకటేసారి. ఎప్పుడు అంటే నాకు థైరాయిడ్ వచ్చింది మధ్యలో. నాకు కుండలిని హ్మ్. రైజ్ అయిపోయి చాలా హైపర్‌గా అయిపోతూ, శరీరమంతా ఊగిపోతూ ఒక ఇంకా ఒక డైమెన్షన్ ఇదవుతున్నప్పుడు కొంచెం ధ్యానం తక్కువ చేయి అని ఒకరిద్దరు అంటూ ఉంటే కొంచెం తక్కువ చేసిన.
కొంచెం తక్కువ ఉమ్, చేసిన ఒక 5-6 నెలలకి నాకు ఒక 4-5 నెలలు, 5-6 నెలలకు ఏమైపోయింది, నాకు థైరాయిడ్ అటాక్ అయింది. థైరాయిడ్ అటాక్ ఉమ్, అయింది. అప్పుడు అంటే ధ్యానం చేస్తున్నా గానీ తక్కువ చేస్తున్నానట. ఎక్కువ అంత చేయట్లేను. చేయట్లేనప్పుడు ఏమైంది, థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ముఖమంతా మొత్తం పెద్ద పెద్దగా బబుల్స్ లాగా ఇట్లా కురుపుల్లాగా వచ్చేసి, అయి పోయిన తర్వాత మళ్ళీ మచ్చలు మచ్చలు అయిపోవడము. సేమ్ పాము ఫేస్‌కు ఎలా అయితే మచ్చలవుతాయో అలా మొత్తం ఫేస్ అంతా మచ్చలు కావడము. అలా బాడీ అంతా డిఫరెంట్‌గా అయిపోవడము. అలాంటివి జరుగుతున్నప్పుడు మా పిన్ని ఒకామె ఉండి థైరాయిడ్ ఏమైనా వచ్చిందేమో చెక్ చేయించుకో ఒకసారి. ఇట్లా ఒక ఆమెకి ఇట్లా జరిగింది మన చుట్టాల వాళ్ళకి అంటే, నేనెళ్లి చెక్ చేయించిన. చెక్ చేస్తే థైరాయిడ్ ఉంది. టీఎస్‌హెచ్ థైరాయిడ్ వచ్చింది. వచ్చినప్పుడు నేను డాక్టర్ దగ్గరికెళ్లి చూపిచ్చాను. ఏంటమ్మా అనంటే, నిన్ను ఎవరు చేయించుకోమన్నారంటే, నాకే డౌట్ వచ్చింది మేడం అంటే, "నువ్వు ఇంత యాక్టివ్‌గా ఉంటావు నీకు థైరాయిడ్ ఏంట్రా?" అన్నది. అంటే, "ఏమో మేడం ఇగో ఇందులో వచ్చింది" అనన్నది. అంటే తను ఉమ్, మందులిచ్చింది. మందులిస్తే, "నాకు మందులొద్దు మేడం నేను ధ్యానం చేసి తగ్గించుకుంటా" అన్నాను. "లేదమ్మా ఒక్క బాటిల్ తీసుకో వాడు తర్వాత నీ ఇష్టము" అనన్నది. తీసుకొచ్చిన ఒక ఉమ్, 1 వీక్, 10 డేస్, 15 డేస్ అలా వాడిన. వాడుతూ వాడుతూ ఏం చేశానంటే, నాకేందో రోగాన్ని మెయింటైన్ చేసినట్టు రోజు ఉదయము దాన్ని ఎండబెట్టుకొని, ఆ డబ్బా ఎండబెట్టుకొని, ఎక్కడ పోతే అక్కడ ఉమ్, మార్నింగ్ గుర్తుపెట్టుకొని, ఆ టాబ్లెట్ ఏసుకోవడము. ఓయమ్మ! అదంతా నాకు పెద్ద న్యూసెన్స్ అనిపిచ్చింది. ఇదంతా ఉమ్, గాదు. న్యూసెన్స్ అనిపిచ్చి ఏం చేశానంటే, నేను ఉమ్, సంకల్పం ఎవ్వరికీ చెప్పలేదు ఇంట్లో గూడా. నేను టాబ్లెట్‌లు మానేశాను. ఎందుకంటే ఉమ్, అప్పటికే నేను కుండలిని శక్తి వరకున్నా. శక్తిని ఉమ్, ఈజీగా పైనుంచి తీసుకోగలుగుతాను. కుండపోతల ఉమ్, శక్తి వచ్చేది నాకప్పుడు. కుండలిని అంటేనే కుండపోతల శక్తి. ఆ శక్తిని ఉమ్, భరించలేకనే ఆ శక్తి హైగా వస్తుంటేనే కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. అంటే నేను ఉమ్, ధ్యానం చేస్తూ చేస్తూ హై పవర్‌ని తీసుకొని ఇమ్మీడియేట్‌లీ తగ్గించుకోగలను అనే ఒక కాన్సెప్ట్, ఒక నమ్మకంతో అలానే కొత్త కొత్త వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ టాబ్లెట్‌లు మానేసి అలాంటి పనులు మాత్రం చేయొద్దు. అందుకనే నేను దీని గురించి క్లియర్‌గా చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆ శక్తి ఉంది. నేను శక్తిని తీసుకోగలుగుతాను అనే నమ్మకంతో నేను ఇమ్మీడియేట్‌లీ అది ఆపేసి ఒక 41 డేస్ ఈ రోజు నుంచి పలానా డేట్ వరకు నేను నేను ఫలానా డేట్ వరకు నేను టాబ్లెట్‌లేసుకోను. సాధన పెంచుతాను. ఇంతే సంకల్పం అంటే ఏం లేదు. సాధన పెంచుకునడానికి ఒక థాట్ పెట్టుకున్నాను 41 డేస్ అని. అలా పెట్టుకొని లోపల టాబ్లెట్ మానేశాను. తెలుస్తుంది నాకు థైరాయిడ్ ఉంది. లోపల థైరాయిడ్ ఎఫెక్ట్ తెలుస్తుంది. తెలుస్తున్నా గూడా నన్ను నేను ఏం చేశాననంటే, నా కళ్ళు బయటికెలా ఉన్నాయో లోపలికి నా దృష్టిని పెట్టుకున్నాను. నా ఉమ్, శరీరంలోకి నేను దృష్టిని పెట్టుకున్నాను. పెట్టుకొని నా శరీరంలో రక్త కణాలలో, నరాలల్లో మన శరీర అవయవాలలో లోపల మొత్తానికి తగ్గుతున్నట్టు నాకు నేను తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, ఇక్కడ తగ్గిపోతుంది, ఈ అణువులలో తగ్గిపోతుంది, ఇక్కడ ఉమ్, తగ్గిపోతుంది, థైరాయిడ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అని నేను దాని మీద ఫోకస్ పెట్టాను. అలా అంటే కళ్ళు బయటికున్నాయి కానీ లోపలికి దృష్టి పెట్టాను. లోపలికి దృష్టి పెట్టి దాని మీద ధ్యాస పెడుతూ ఇంకా ధ్యానంలో కూర్చుంటున్నాను బాగా. కూర్చొని 41 డేస్ తర్వాత ఎళ్లి చెక్ చేయించాను. చెక్ చేస్తే నార్మల్ వచ్చింది. వితౌట్ మెడిసిన్‌తో థైరాయిడ్ నార్మల్ వచ్చింది. అప్పుడొక్కటే ఈ ప్రయత్నం చేశాను. అంతకు మించి నాకొక్కటే చిన్నప్పటి నుంచి ఒకటేంటి అనంటే ఆహ్, మన హృదయంలో ఏముందో మనకేం కావాలో దైవానికి తెలీదా? ఉమ్. తెలుసా? తెలీదా? తెలీదా? మనం అనుకుంటేనే తె- జరుగుతుందా? ఇంకొకటి నేను సంకల్పాలు పెట్టడంలో ఇంకొకటి ఏంటి అనంటే, ఏదైనా ఇష్టం అనిపిస్తది. మన మానవ సహజం. మన మనసనేది ఒకటి కోరుకుంటుంది. కానీ ఉమ్, మనం సహజం. మనం కోరుకుంటాం. నాకిది కావాలి, అది కావాలి, ఇలా జరిగితే బాగుంటుంది. ఇలా అయితేనే బాగుంటదని బాగుంటది. నాకిలా జరగాలని నాకనిపిస్తుంది. ఓకే. రైట్. అనిపిస్తుంది. నాకిల్లు కావాలి. ఈ కాలనీలో నేను ఓ ఇల్లు కొనుక్కోవాలి. కానీ నాకెక్కడో దూరంలో ఇల్లు కొనుక్కోవడం జరిగింది. కానీ నాకు ఈ కాలనీలోనే ఉండాలనిపిస్తుంది. అని ఒక ఎగ్జాంపుల్‌గా వచ్చిందనుకో, నేను దూరంలో ఒక ఇల్లొచ్చింది. నాకు గవర్నమెంట్‌ది ఒక ఇల్లు శాంక్షన్ అయింది మేడం. మహేశ్వరం దగ్గర. కడతాల్ దగ్గర. ఆ, అయితే ఓహో, కడతాల్ దగ్గర ఇల్లు కంగ్రాచులేషన్స్ మేడం. గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. దానికి ముందు 4 మంత్స్ ముందు పత్రి సార్ కనిపించి, "నీకు ఇల్లొచ్చేసిందిగా" అన్నారు. ఆ, మళ్ళీ 4 మంత్స్ తర్వాత ఎప్పుడైతే నా ఇల్లును నాకు ఇల్లు రావాల్సిన లాటరీ తీసి నా పేరు అలాట్‌మెంట్ చేసే రోజు గవర్నమెంట్ లిస్ట్‌లో పేరొచ్చే రోజు, ఆ లిస్ట్ ఉమ్, తీసే టైంలో పత్రి సార్ ధ్యానంలో నేను ఆ టైంలో ధ్యానంలో కూర్చొని ఉన్నాను. పత్రి సార్ ఉమ్, కనిపించి, "నీ పేరొచ్చేసిందిగా" అన్నారు. ఉమ్, అప్పుడు అదే రోజు ఎప్పుడైతే లాస్ట్
లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 12th 14th ఆ టైంలో మేడం. ఆ డేట్ గుర్తులేదు. ఆ, నాకు చేతికి పట్టా వచ్చింది మాత్రం అక్టోబర్ 2 కి పట్టా ఇచ్చారు. ఇంటి పట్టా ఇచ్చారు. ఇంటి తాళాలు, పట్టాలు అన్ని ఇచ్చేశారు. లాస్ట్ ఓహో, ఇయర్ అలా ఇవ్వడం లాస్ట్ ఇయర్. జరిగింది. అది కూడా నాకు 10 years బ్యాక్ 2011లో కూడా సంతోష్ మాత కనిపించి ఏం చెప్పింది, నీ కట్టినిల్లే నేను ఇప్పిస్తాను అన్నారు. 2011లో సంతోష్ మాత చెప్పారు. మళ్ళీ పత్రి సార్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ కంటే ముందు 4 months ముందు పత్రి సార్ చెప్పారు, నీకు ఇల్లు వచ్చేస్తుంది అని. నీకు ఇల్లు వచ్చేస్తుందిగా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇల్లు వచ్చిన రోజు కూడా గురువు గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ ఒక 20 years నుంచి ఉన్నాను. ఇక్కడ అంతా రిలేషన్ బాగా ఏర్పడింది అందరితో. ఒక మంచి పేరు తెచ్చుకోవడం గాని, అందరూ అభిమానించడం గాని, ప్రతి కుటుంబం కూడా నన్ను చాలా ఇష్టపడడం గాని, ఇక్కడే ఇల్లు కొనుక్కుందామంటే ఇక్కడ నేను కొందామని ముందుకెళ్తున్నా అవ్వట్లేదు. అంటే చూడండి నా కోరిక ఈ కాలనీలో ఉండాలని ఉంది. కానీ గురువు గారు ఏం డిసైడ్ చేశారు? అక్కడ డిసైడ్ చేశారు. అంటే అదొకటి ఏంటి నాకు కోరిక ఉంది. దాని గురించి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటి అనంటే పరమాత్మ నాకు ఇక్కడ ఉండాలని నా మనసు కోరుకుంటుంది. కానీ ఎక్కడ కరెక్టో నా ఆత్మ ప్రణాళికలో ఏది కరెక్టో, ఎక్కడ నేను నివసించాలో, ఏ జనాలతో నేను జీవించాలో, ఎవరితో నేను జీవించగలగాలో, ఏది ఎక్కడ జరగాలో అది జరిపించండి. ఈ విధంగా ఉంటాయి నా సంకల్పాలు. నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే కావాలి అని పట్టుబట్టను ఎప్పుడు. ఎప్పుడు కూడా అలా పట్టుబట్టను మేడం కోరికలంటే ఆ కోరికలే సంకల్పాలు. నాకు ఈ ఇల్లు కావాలి అని పట్టుబట్టి కూర్చోకూడదు. నాకు ఇది కావాలనిపిస్తుంది. ఇది నాకు కరెక్ట్ అయితే నాకు వచ్చేలా చేయండి. లేదు అంటే నేను ఈ విషయంలో ఎలా ఆలోచిస్తే కరెక్టో, నేను ఏం చేస్తే కరెక్టో ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. ఈ విధంగా పెట్టుకోవాలి సంకల్పాలు. ఎందుకు అనంటే మన ఆత్మ ప్రణాళిక ఏంటో మనకు తెలుసా? తెలియదు కదా. మనం ఎక్కడ ఉంటే కరెక్టు, ఏది చేస్తే కరెక్టు, మనకి ఏది జరిగితే కరెక్టు, మన ఆత్మ ప్రణాళిక ఏంటో మనకు తెలీదు. విశ్వం మనకు దాని వల్ల వచ్చే నష్టము తెలీదు. ఏది చేస్తే నష్టము అనేది మనకు తెలుసా? కాబట్టి మనము సరెండర్ అయిపోవాలి దైవానికి. ఆ దైవమే అనుకోండి, పరమాత్మే అనుకోండి, విశ్వమే అనుకోండి, ఏదైనా అనుకోండి, పత్రిజీ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీకు అప్పు చెప్తున్నా, నాకేమీ తెలియదు, నాకు కావాలనిపిస్తుంది అంతే. కానీ అది నాకు కావాలనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా కావాలని నేను అనుకోను. నాకు ఇది కావాలనిపిస్తుంది. నాకు వస్తే కరెక్టే అనిపిస్తే జరిపించండి. అది కరెక్ట్ కాదు అంటే నన్ను వదిలేసే ఆలోచన తత్వాన్ని నాకు ఇవ్వండి. ఈ 2 కాకుండా ఇంకేదైనా చేస్తే కరెక్ట్ అయితే ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే ఇలా పెట్టుకున్నాను. నాకు తర్వాత అర్థమైంది దీన్ని సరెండర్ అంటారు అని. చెప్పాను కదా మేడం, ప్రతీది కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫ్టర్ దట్ నాకు అర్థం కావడం జరిగింది ప్రతి ఒక్కటి. అంటే అక్కడ మనం కోరుకోకూడదు, గట్టిగా పట్టుపడకూడదు, సంకల్పం పెట్టి ఇదే జరగాలి అని అనుకోకూడదు. ఎందుకంటే మనకు తెలుసా? తెలీదు. అదే ఎలాంటివి జరగాలని కోరుకోవాలి? ఖచ్చితంగా కోరుకోవాల్సిన ఆలోచనలు ఎలాంటివి? భూమండలం అంతా ధ్యానమయం అవ్వాలి. ఇది 100% పెట్టుకోవచ్చు. భూమండలం అంతా శాకాహారం ఏమైపోవాలి? 100% పెట్టుకోవచ్చు. భూమండలం అంతా పిరమిడ్ జగత్ అయిపోవాలి. పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అందరి ప్రణాళిక ఉంది. విశ్వ ప్రణాళిక ఉంది. ఇలాంటి పెట్టుకోవడంలో తప్పు లేదు. ఇలాంటి పక్కాగా ఖచ్చితంగా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ మన పర్సనల్ గా జరిగేటప్పుడు మాత్రం పట్టకూడదు. 2, 3 రకాలుగా చెప్పాను. సమస్యలు వచ్చినప్పుడు అలాంటి సమస్య ఎవరికి రాకూడదు అని కోరుకోవటంలో కూడా అదొక గొప్ప సంకల్పం. ఇంకొకటి మనకి ఏదైనా కావాలి, సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, నాకు ఇది జరగాలి అని కోరుకునేటప్పుడు మాత్రం సరెండర్ స్థితిలో ఉండాలి. అవునా మేడం? చాలా బాగా చెప్పారు మీకేమనిపిస్తుంది? మేడం. నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది
నాకు కూడా తెలిసిన వాళ్ళకి నేను కూడా ఎప్పుడు దాన్ని సపోర్ట్ చెయ్యను మేడం సంకల్పం పెట్టుకొని. చేయకూడదు అలా అని కాదు కానీ, ఎందుకు, ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్‌గా, క్లారిటీగా చెప్పారు ఇప్పుడైతే గనక మీరు. సో, హ్మ్. కంపల్సరీగా సార్ ఎప్పుడు కూడా మనకి ఒక విషయం తెలుస్తేనంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం మీకు తెలిస్తేనే మీరు పంచేసేయండి. నెక్స్ట్ డేనే మీరు వెళ్లి పంచండి దాని గురించి అంటారు. మీ దగ్గర పెట్టుకోవద్దు. దాన్ని పంచేసేయండి అని చెప్తారు. అలాంటిది మనం సంకల్పం పెట్టుకొని మన కోసం సాధించుకుంటాం కొంతవరకే మీరన్నట్టు. ఆ సాధించుకోవడంలో కూడా ఇలా ఉండకూడదు. నాకు కంపల్సరీగా ఇది కావాలి. 100% నాకే కావాలనేది ఉండకూడదు. యెస్, ఏదైనా ఓకే. యాక్సెప్టెన్సీలో ఉండాలి అని చెప్తున్నారు. అది అది. ఇప్పుడు నాకర్థమైంది. ఎగ్జాంపుల్‌గా మేడం నేనొక కారు కొనుక్కోవాలనుకుంటా. హ్మ్. నా లైఫ్‌లో నాకు కారు లేదు. నాకు లేదు. నాకు కారు హ్మ్. అవసరం లేదు. కానీ నేను కారు కావాలని కోరుకుంటాను. ఆ కారు అవును. తీసుకొని ఎక్కడికైనా ఎళ్లి ఏదో జరగరానిది జరిగి సమస్యల్లో పడడం కరెక్టా? కారు ఉండకపోవడం కరెక్టా? అది మనకు తెలీదు గదా! నాకు కారు కావాలనిపిస్తుంది మాస్టర్స్. కానీ హ్మ్. అది కరెక్ట్ అయితే జరిపించండి. దాని వలన నాకు హ్మ్. ఉపయోగం ఉంది. దాని వల్ల నాకు మంచి జరుగుతుంది. నేను లైఫ్‌లో దాంతో ఎన్నో విశ్వకార్యాలు చేయడానికే కానీ, ఇంకేదైనా కార్యాలు చేయడానికే కానీ, నేను ఎన్నో అద్భుతాలకు పనికొస్తుంది అంటే నాకు కారు ఇవ్వండి. లేదంటే కారొద్దు. కారు రాకుండా మీరే చూడండి. ఇంకా ఈ 2 కాకుండా ఇంకేదైనా చేస్తే కరెక్ట్ అయితే ఆ ప్లేస్‌లో అది నాకు అందించండి అనే మనస్తత్వంతో మనముంటే ఎంత సక్సెస్‌గా ఉంటాం. ఎక్కడైనా సమస్యల్లో ఇరుక్కుంటామా? హుహు. లేదు. సమస్యల్లో ఇరుక్కుంటామా? ప్రతి పనిలో హ్మ్. మనం ఇలాంటి మనస్తత్వంతో ఉంటే ఏమవుతుంది? హ్మ్. కంప్లీట్‌గా సరెండర్ స్థితిలో ఉన్నాము. అంతే కాకుండా సేఫ్‌గా ఉన్నాము. అంతే హ్మ్. కాకుండా మన ఆత్మ ప్రణాళికలో తెచ్చుకున్న హోమ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. హ్మ్. చూడండి ఒక్క దాని వెనకాల ఎన్ని సమాధానాలుంటాయో. అంటే అంటే ఎంత అద్భుతం. ఇప్పటి వాళ్ళకు మేడం, సారీ మేడం మధ్యలో డిస్టర్బ్ చేశాను. పర్లే కానియ్యండి. ఆ! ఇది చాలా మంది ఏంటంటే ఇప్పుడు నేను సంకల్పం పెట్టుకున్నాను. ఒక విషయం పైన నేను అనుకున్నాను. అది నాకు వెంటనే జరగాలనేది ఒకటుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! మనకంత ఓపిక, అంత ఓర్పు, మీరన్నట్టు మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం సంపాదించుకుంటేనే మనకెలా సంకల్పాలు నెరవేరుతాయనేది మనకు అర్థమవుతుంది. ఆ అవగాహనకొస్తుంది. సో, అలా కాకుండా ఇప్పుడెలా అనిపిస్తుందంటే వెంటనే ఇది నాకు కావాలి. ఇంక రేపో, ఎల్లుండో కావాలి. లేదు ఇంకొక నెలకో అన్నా నాకు ఇంక ఇల్లొచ్చేసేయాలి అనేంత అలాంటి కాదు సంకల్పాలు పెట్టాల్సింది. సో, ఇలా అని చెప్పేసి చెప్పారు మేడం. ఫస్ట్ మనము మన హృదయంలో చెప్పానుగా మేడం. ఇమ్మీడియేట్‌లీ హ్మ్. కావాలి అనుకునేది హ్మ్. ఒక చిన్న మనస్తత్వం. ఒకటేంటి అనంటే మనము చెప్పాను గదా! మనం ఏదైనా గూడా మొండి పట్టుదలతో నా పసిపిల్లలు చందమామ హ్మ్. కావాలి అంటే అద్దంలో చూపించినట్టు అదొక హ్మ్. మాయలాగా, ఒక అవును. భ్రాంతిలాగా అవుతుంది అంతే తప్పితే అది సక్సెస్‌ఫుల్ అవ్వదు. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ నీకు గావాలి, పిల్లలు మారం జేస్తుర్రు. పోయి షాప్‌కెళ్ళి ఏమైనా కొనిస్తాము. ఏదో బట్టలో, హ్మ్. ఏదో బొమ్మలో ఏదో కొనిస్తాము. లేదా ఒక బైక్ కొనిస్తాము. పిల్లలు ఏడ్చిండ్రని బైక్ కొనిస్తావా? వాళ్ళకవసరమని బైక్ కొనిస్తావా? వాళ్ళకవసరమని బైక్ కొనిస్తాము. వాళ్ళు ఊరికే వాళ్ళ ఏడ్చారు టైమ్ పాస్‌కి అటు ఇటు తిరగడానికి అయితే బైక్ కొనిస్తే ఏం జరుగుతుంది? హుహు. లేనిపోనివన్నీ వచ్చేస్తాయి. వస్తాయి గదా! సేమ్ ఇది ఆ! గూడా అలాగే. ఇది గూడా అంతే. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఎలా హ్మ్. జరుగుతాయి? అందుకని మన విశ్వము ఇమ్మీడియేట్‌లీ హ్మ్. మనకివ్వదు. ఇవ్వదు. ఎందుకివ్వదు? హ్మ్. దాని గురించి హ్మ్. నీకు పూర్తి అవగాహన రావాలి. అది మెయింటైన్ హుహు. చేసేయగలిగే శక్తి నీకు రావాలి. దాని నుంచి ఓర్పు, సహనము ఆ శక్తితో నువ్వు దాన్ని ఉపయోగించుకునే శక్తి, జ్ఞానం రావాలి. అప్పుడే నీకవన్నీ వస్తాయి. నీ లైఫ్‌లో నీకేమేమి రాసిపెట్టి ఉన్నాయో మేడం ఒకటి చెప్పాలంటే నిజంగా మనం ఏది హ్మ్. కోరుకోకపోయినా నాకు చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో నాకొక ఫ్లాట్ హ్మ్. కొనుక్కోవాలంటే హ్మ్. ఎప్పుడు 2002లో ఆ! 2002లో అనుకునేదాన్ని. ఎందుకో తెలీదు గానీ ఒక లోపల ఉండేది. హ్మ్. ఫ్లాట్ కొనాలి. హ్మ్. హ్మ్. ఆ తర్వాత నేను ఫైనాన్షియల్‌గా చాలా 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 స్ట్రగుల్స్ పడి అసలు ఫ్లాట్ మీద హ్మ్. ధ్యాసే లేదు. హ్మ్. అసలు ఫ్లాట్ కొనాలనే ఆలోచనే లేదు. అసలు ఫ్లాట్ మీద హ్మ్. ధ్యాసే లేదు. అసలు ఆ థాటే హ్మ్. లేదు నాకు. కానీ హ్మ్. 2020లో డే హ్మ్. అండ్ నైట్ నిద్ర పోనివ్వకుండా నా ఇన్నర్ హ్మ్. నన్ను ఎంటబడి కొను నైట్ నిద్రపోతే ఎప్పుడు కొంటున్నావు? పొద్దున్న అన్నం తింటుంటే ఎప్పుడు కొంటున్నావు? లోపల నుంచి హ్మ్.
లోపల నుంచి ఒక వెంట పడుతున్నట్టు నాకు ఏదో ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనకు మన పిల్లలు ఏ ఊర్లన్నా పెట్టామనుకోండి. ఊర్లో హ్మ్. పిల్లలు ఎక్కడైనా ఉంటారు. ఒక అమ్మ వాళ్ళ ఇంట్లోనో, హాస్టల్‌లోనో ఎక్కడో ఉంటారు. వాళ్ళకి ఆ నైట్ మనకు బాగా పిల్లలు గుర్తుకొస్తారు. ఆ నైట్ అంతా పిల్లల కోసం ఏడుస్తాం. ఎప్పుడెప్పుడు వాళ్ళని చూడాలని ఆరాటంతో ఉంటాం. అలాంటి హ్మ్. ఆరాటంలో మన చుట్టూ ఏం హ్మ్. జరుగుతుందో మనకు ధ్యాస ఉంటుందా? హుహు. ఉండదు. వాళ్ళకెళ్ళి ఉండదు. వాళ్ళని కలిసే వరకు మన మనసు ఎలా అల్లాడిపోతుంది? అలా జరిగింది నాకు ఫ్లాట్ కొనే వరకు. ఏదో కొను, హ్మ్. కొను, కొను అని డే అండ్ నైట్ వారం రోజులు, 15 రోజులు ముప్ప తిప్పలు పడ్డా నేను. తిరగాలి, తిరిగాను, తిరిగాను, తిరగని లోపల ఒకటే వెంబడి తరుముతుంది. నా లోపల నన్నే తరిమేస్తుర్రు మాస్టర్స్. తరిమి కొను, 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 కొను అని చూపిస్తుంటే ఒక చోట ధ్యానం చెయ్యనమే మా బంధువుల అమ్మాయి ఫోను చేసి, "సప్న ఇలా ప్లాట్ కొంటావా నువ్వు? మేము ప్లాట్ కొందాం అనుకుంటున్నాము. మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మేము తీసుకుంటున్నాము. తీసుకుంటావా?" అని ఫోను చేసింది. "ఆ! అవును. ఓకే. ఎక్కడ?" "కడతాల్ దగ్గర." ధ్యానం చెయ్యని ఆ అమ్మాయి కడతాల్ దగ్గర గురించి చెప్పే వరకు నాకు చాలా షాక్ అనిపిచ్చింది. అవును అనిపిచ్చి కదా! ఆ! అనిపిచ్చి హ్మ్. అదేంటో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆ ప్లాట్ గురించి చెప్పిందో ఇమ్మీడియేట్‌లీ థిస్ ఈజ్ ఓకే అనొచ్చింది నాకు ఆన్సర్. ఫ్లాట్ అవును. చూడలేదు. ఫ్లాట్ చూడకముందే నా లోపల నుంచి ఓకే. థిస్ ఈజ్ రైట్ అనొచ్చేసింది. నెక్స్ట్ డే హ్మ్. ఫుల్లు ఫీవర్‌తో ఉన్నాను. ఫుల్లు హ్మ్. వామిటింగ్స్ అయ్యాయి కార్‌లో వెళ్తుంటే కూడా. వెళ్ళాను హ్మ్. జస్ట్ ఆ ప్లాట్ చూపిచ్చిన దగ్గర జస్ట్ ప్లాట్ నంబరు ఇంట్లో ఉన్నప్పుడే ప్లాట్ నంబరు బుక్ చేసుకున్నాం. ఈ పలానా ఫ్లాట్ అనేసి. ఈ పక్కన మీరు, హ్మ్. ఈ పక్కన మేము, ఈ పక్కన మేము, ఈ ఈస్ట్ ఫేసు ఇట్లా ఇంత ఇంత వస్తుంది. ఈ రేటు అది ఇది అని చూసుకొని ఆ ప్లాట్ సెలెక్ట్ చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసిన ప్లాట్‌ని అక్కడ చూపిచ్చారు. కార్‌లో దిగాను. ఆడ చూసాను. కారెక్కాను. ఇంటికొచ్చాను. ఆ రేటు మాట్లాడుకున్నాను. నెక్స్ట్ డే ఎళ్లి 2,00,000 హ్మ్. కట్టేసాను. ఆ ఫ్లాట్ నేను కట్టిన 2, 3 రోజులకి సెకండ్ లాక్‌డౌన్ పడింది. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ నాకు 6 మంత్స్ ఇచ్చారు తను. అప్పుడు హ్మ్. కొంచెం కట్టేసి నేను అమౌంట్ మొత్తం కట్టక ముందే తను రిజిస్ట్రేషన్ చేసాడు. ఆ తర్వాత నేను మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి నేను కాగితాలు తెచ్చుకున్నాను. అంటే నేనెప్పుడు అనుకున్నాను మేడం అది ఫ్లాట్ కొనాలని? 2011లో అనుకున్నారు. కాదు 2002 2002, 2002లో పెళ్ళైన కొత్తలో. ఆ! 2002లో అనుకున్నది. ఆ లైఫ్‌లో ఎన్నో చక్కర్లు కొట్టినాను. అదెక్కడో మూలకు పడిపోవాలి. ఆ! కానీ అది మళ్ళీ అప్పుడు టచ్ అయింది. అంటే నేననేదేంటంటే మన హృదయంలో ఉంటాయి ప్రతి ఒక్కటి. మనకి అవును. ఏమేమి కోరుకుంటున్నామో అవన్నీ ఇక్కడుంటాయి. ఆ! ఉండి ఏమవుతుంది మనం ప్రతిరోజు సాధన చేయడంతో దానికి శక్తి వెళ్తుంది. ఆ లోపల ఉండే థాట్‌కి మనకు తెలియకుండానే లోపలుంటాయి. వాటన్నిటికి ఆ శక్తి వెళ్తుంది. ఆ శక్తి వెళ్ళి మనము గుర్తు చేసుకోనప్పుడు మనం గుర్తు హ్మ్. చేసుకున్నా, చేసుకోకపోయినా దానికి శక్తి ఫుల్ అయినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది. థిస్ ఈస్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్. నాట్ ఓన్లీ వన్ ఎక్స్‌పీరియన్స్ సో మెనీ. హ్మ్. చాలా ఎక్స్‌పీరియన్సెస్ నాకిలా జరిగాయి. కాబట్టి నేను ఏది కూడా ఇక్కడి నుంచి ఏమీ పెట్టుకోను. జరగాల్సిన టైం నాకు తెలుసు. నా హృదయంలో ఏమున్నాయో నాకు తెలుసు. అవి జరిగిపోతాయి. లేదు సడెన్‌గా ఇప్పుడే నాకిది కావాలనిపిస్తుంది. ఇలా జరగాలనిపిస్తుంది అని అనుకున్నాననుకోండి. ఆ! ఏమనుకుంటాను? నాకిలా జరగాలని నాకనిపిస్తుంది. పరమాత్మ నా మనసు కోరుకుంటుంది. మానవ దేహంలో ఉన్నాను కదా! ఈ మనసు హ్మ్. కోరుకుంటుంది. కానీ హ్మ్. ఇది ఎంతవరకో ఏంటో నాకు తెలియదు. చిన్న మనసుతో నేను కోరుకుంటున్నాను. అది ఎలా జరిగితే కరెక్టో మీరే జరిపించండి. హ్మ్. ఇలా ఎవరైనా కోరుకుంటారా? ఖచ్చితంగా జరగాలే అనుకుంటారు. ఖచ్చితంగా నాకు కావాలి. నాకు ఇంకొకటి అనుకుంటారు మేడం. ఏంటంటే నాకు ఈ కోరిక ఊరికే ఏం రాలేదు కదా! ఇప్పుడు కోరికలు కూడా ఈ జన్మలో తీర్చుకోవాలి. మళ్ళీ తీర్చుకోకపోతే అది కూడా ఇంకొక జన్మ ఎత్తాల్సొస్తుందేమో అన్నట్టుగా గూడా అలా అంటారు ఏముండదు. కదండీ అలా మేడం. ఏముండదు. అలా ఏముండదు. ఆ! కోరికలను ఎప్పుడైతే అట్లాగే. అలా ఏముండదు. ఆ! ఎప్పుడైతే కోరికలను త్యజిస్తున్నామో అప్పుడు మనలో ఉండే హ్మ్. దైవశక్తి పెరుగుతూ వస్తుంటది. మనకు జరగాల్సిన కోరికలు కంటే, సంకల్పాలు కంటే ఇప్పుడు మనకు మన హ్మ్. లైఫ్‌లో మనము ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నది మన ఆత్మ. మన ఆత్మ హ్మ్. మనం భూమి మీదకొస్తున్నాం. భూమి మీదకొస్తున్నప్పుడు నేనొక హోమ్ వర్క్‌ని తెచ్చుకున్నాను. పలానా రోజు పలానాతో మాట్లాడతాను. పలానా టైంలో నేను ఇల్లు కొంటాను. పలానా టైంలో ఇది జరుగుతుంది. పలానా టైంలో ఇది జరగాలి. పలానా టైంలో ఇలా జరగాలి అని నేనొక ప్రణాళిక తెచ్చుకున్నాను. తెచ్చుకున్నప్పుడు మనం అనుకున్నా, అనుకోకపోయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. నేను చిన్నప్పుడే అనుకున్నానా ధ్యానం చేస్తా అని. చిన్నప్పుడే అనుకున్నానా హ్మ్. ఇలా ధ్యానం క్లాసులు చెప్తానని.
జరగాల్సింది జరుగుతలేదా? అవును. జరుగుతుందా లేదా? ఇలా ఇప్పుడు నేను అవును. ఇప్పుడు మీరు ఆ రోజుట్లో నేను అమాయకురాల్ని. ఒక లోక జ్ఞానం తెలియని అమ్మాయిని. ఇప్పుడు బ్రహ్మజ్ఞానిగా తయారవుతానని తెలుసా? ఆహా! తెలుసా నాకు? అసలు దీని గురించి కొంచెమన్నా ఆవగించంతన్నా నాకు తెలుసా? అసలు ధ్యానం అంటేనే మనకు తెలీదు. ఆహా! అలాంటి నిజంగా. మరి ఇప్పుడు మన ప్రణాళికలో ఉన్నయి జరుగుతున్నాయా లేవా? నేను తెచ్చుకున్న హోమ్ వర్క్ ఆటోమేటిక్‌గా జరగాల్సింది జరుగుతూనే ఉంటది. అంటే మనం చేసేది చేస్తూ వెళ్ళాలి. స్పెషల్‌గా ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ మానవ దేహంలో ఉన్నాము కాబట్టి మన కుటుంబ విషయంలో కానీ, ఇంకేదైనా విషయంలో కానీ మనకు కొన్ని కొన్ని గుర్తుకొస్తుంటాయి. ఇది కావాలని అనిపిస్తుంటది. అనిపించినప్పుడు కూడా మనం ఏం చేయాలి అనంటే, ఇలా నాకిది కావాలని నాకనిపిస్తుంది. నేనిది ఒక కోరికనా? సరికాని కోరికనా? సరి అయిన కోరికనా? నాకు తెలియదు పరమాత్మా. నాకు తెలియట్లేదు. జరగాల్సిందైతే జరిపించండి. జరగకూడనిదైతే జరిపించకండి. లేదైతే ఇది ఎలా జరిగితే కరెక్టో అలా జరిపించండి. అంటే దీని వలన ఇంకొకటి ఏం జరుగుతుంది అనంటే, అది జరిగితే అయ్యో! అనవసరంగా జేసినా అని బాధపడేది మనమే. జరగకపోతే జరిగితే బాగుండు అని బాధపడేది మనమే. చూడండి, మనమే. ఒకవేళ జరిగితే గూడా సంతోషపడతామా? నో. హుహు. అనవసరంగా అయింది. కాకపోతే బాగుండేది. నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. అనవసరంగా ఇంత ఖర్చు ఇంత కష్టపడాల్సొస్తుంది అనిపిస్తుంది. అంటే ఒకవేళ జరిగినా, జరగకపోయినా ఏది జరిగినా నిశ్చల స్థితిలో ఉండాలి. ఒక సమన్వయ స్థితిలో ఉండాలి అంటే చూడండి, ఒక దానెంబడి ఎన్ని సమాధానాలున్నాయో చూసారా? ఉన్నాయో. అవును. అవును. ఆ! అంటే యెస్. ఎప్పుడైతే మనము పరమాత్మ నాకు తెలియదు, దీని గురించి పూర్తి అవగాహన నాకు లేదు. కానీ నాకిది కావాలనిపిస్తుంది. ఇలా జరిగితే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఇలా జరిగితేనే కరెక్టా? ఇంకోలా జరగకపోతే కరెక్టా? ఈ 2 కాకుండా ఎలా జరిగితే కరెక్టో మీరే జరిపించండి అని పరమాత్ముడి మీద వదిలేస్తే ఏం జరుగుతుంది? జరిగినా దేవుడే జేషిండు. జరగకపోయినా ఆ పరమాత్ముడు జేషిండు. ఎలా అవును. జరిగినా పరమాత్ముడు జేషిండు అని ప్రశాంతంగా ఉండొచ్చు మనం. హ్మ్. చూసారా ఎంత అద్భుతమో! సంకల్పంలో ఎంత గొప్ప శక్తి ఉందో! అక్కడ మనం నిజంగా ఈరోజు సరెండరు నేను కూడా అవుతున్నాము. యెస్. ఏది కొత్త జరిగినా విషయం యాక్సెప్టెన్సీలో తెలుసుకున్నాను గూడా. అంగీకారంలో ఉంటున్నాం. ఉంటున్నాం. యెస్. చూసారా? ఓకే. మనం వేసుకున్న ప్రశ్నకు సంకల్పాన్ని ఎలా అంగీకరించాలి? అంగీకరించడం ఎలా? ఎలా? ఆ! ఇలా. ఇలా. ఏంటి అంటే ఇలా. అలా ఇలా. ఇలా అంటే ఎలా? ఇలా. అదే. ఇలా అంటే ఎలా మేడం? ఇప్పుడు మిమ్మల్ని కంప్లీట్ కరెక్ట్ పాయింట్ టచ్ అయింది జూసారా? హ్మ్. కరెక్ట్ పాయింట్ టచ్ అయింది. ఏంటి? ఇలా జరగాలి, అలా జరగాలి అని అనుకోకుండా, ఎలా జరిగితే కరెక్టో అది మీరే జరిపించండి పరమాత్మ అనుకున్నాము అంటే, దేన్నైనా హ్మ్. అంగీకరిస్తాము. మనం హ్మ్. పెట్టిన సంకల్పాన్ని మనమే అంగీకరించలేని స్థితిలో ఉంటాం. ఇది జరిగితే యెస్. అట్లుంటే బాగుండు, అది జరిగితే ఇలా ఉంటే బాగుండు. ఆ 2 కాకుండా మన సంకల్పము మొత్తానికి మళ్ళీ సరెండర్ జరుగుతుందా స్థితిలో లేదా? పెట్టుకున్న సంకల్పం మళ్ళీ జరుగుతుందా లేదా? నేను మంచి సంకల్పమే పెట్టానా? నేను ఆహ్, పెట్టుకున్న సంకల్పం కనెక్ట్ అవుతుందా లేదా? కరెక్టేనా కాదా? ఎన్ని థాట్స్ వస్తాయో మేడం అసలు. ఎన్ని అలా కాకుండా ప్రశ్నలొస్తాయి. హ్మ్. వస్తాయి. అలా అందుకే కాకుండా మనం దానికి నాకు సరెండర్ తెలియదు, అయిపోండి. నాకు తెలియదు, నాకు హ్మ్. తెలియదు, నాకు తెలియదు పరమాత్మ. ఈ విషయంలో నాకిలా అనిపిస్తుంది. కానీ ఇలా జరిగితే హ్మ్. కరెక్టా? ఇలా ఇంకో రాక జరిగితే బావుంటుందా? అసలు జరగకపోతే బావుంటుందా? మీరే మీరే ముందుండి నడిపించండి అని హ్మ్. అనుకున్నామంటే ఎంత అద్భుతం మేడం. ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తాం. జరిగినా హ్యాపీ, జరగకపోయినా హ్యాపీ, ఎలా జరిగినా హ్యాపీ. అది ఎందుకు? యెస్. నేను కాదు పెట్టుకుంది. పరమాత్ముడు హ్మ్. జరిపించాడు. దైవం అంతా దైవం జరిగేది మన మంచికే అనేది అందుకే అనేది ఆ! నాకర్థమవుతుందిప్పుడు. అది. ఏది ఇంత జరిగినా మన మంచికే. ఎక్స్‌ప్లనేషన్ వచ్చిందిప్పుడు. చూడండి ఎంత అద్భుతంగానో. అంటే హ్మ్. చూడండి, సంకల్పము అనే దానికి నిజంగా ఈరోజు మీరు ఈ పాయింట్ నన్ను అడగగానే పోయి మేడం నన్ను ఈ టాపిక్ ఇచ్చింది. అసలు సంకల్పాలు ఎవరైనా పెడుతుంటేనే నేను వద్దు అని చెప్తాను. అలాంటిది ఈ టాపిక్ ఒక టాస్క్ లాగా ఇచ్చారే నాకు. ఈ టాపిక్ గురించి నేను చెప్పాలి ఈరోజు అని చెప్పేసి ఒక నిమిషం అనుకున్నా. అనుకోని ఈ టాపిక్ నాకు టచ్ అయిందంటే ఖచ్చితంగా ఇది నేను నా ద్వారా ఎంతో మంది తెలుసుకోవాలని రెడీగా ఉన్నారు కాబట్టే
ఈ టాపిక్ నేను అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రేర్ టాపిక్ ఇది. రేర్ టాపిక్, రేర్ సబ్జెక్టు, రేర్ అవును. నాలెడ్జ్, ఓన్ ఎక్స్‌పీరియన్స్ తోన అద్భుతమైన జ్ఞానంతో ఇవ్వడం జరిగింది అంటే దీంతో ఎంతో అద్భుతం జరుగుతుంది అనేది నాకు అనిపించే ఈ సంకల్ప శక్తిని అంగీకరించడం ఎలా అనే కాన్సెప్ట్ ని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరన్నట్టు నా హార్ట్ ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కూడా చాలా సమాధానాలు దొరికాయి. ఇంకొకటేంటంటే నేను కూడా ఎప్పుడు ఐ మీన్ తెలిసినంతలో చెప్తుంటాను. ఒక సంకల్పం అనుకోండి దానితోనే మనం ఆగిపోకూడదు కదా! నేను అలా ఆ వేలో చెప్తూ వచ్చాను. బట్ ఈరోజు నాకు మీరు చెప్పిన పాయింట్స్‌లో నాకర్థమై రేపు నన్నెవరైనా అడిగినా, క్వెషన్ చేసినా, నేనెక్కడికైనా వెళ్లి నేను కూడా ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు కూడా ఈరోజు అర్థమైంది. పాయింట్ ఏంటనేది అర్థమయ్యింది మేడం. మీరన్నట్టు ఊరికే సంకల్పాలు పెట్టుకోవద్దని అనడం కాదు. దాని గురించి విశ్లేషించి చెప్తే అర్థమవుతుంది కదా ఈజీగా అనన్నారు ఇందాక. యెస్. సో, యెస్. అది అది బాగా అర్థమయ్యింది మేడం నాకు కూడా. అండ్ యెస్. ఇంకొకటి నేను నిన్న మొన్నలోనే నేను ఒక విషయం విన్నాను. ఐ మీన్ డైరెక్ట్‌గా. మీరు గట్టిగా సంకల్పం అనుకోవాలి. గట్టిగా అనుకోవట్లేదు. మీరేదైనా సంకల్పం చేస్తే మనకెందుకు ఇక్కడ పని జరగకుండా ఆగిపోయిందంటే, మనం ఇక్కడ గట్టిగా అనుకోవట్లేదు అని అన్నారు. బట్ ఆ గట్టిగా ఎలా గట్టిగా అంటే అనుకోవాలి? గట్టిగా అంటే ఏంటి? బ్రాడ్ మైండ్‌తో. హ్మ్. హ్మ్. అది బ్రాడ్ అర్థం కాలే. మైండ్‌తో గట్టిగా అంటే మేడం ఉద్దేశంలో వాళ్ళ ఉద్దేశంలో స్ట్రాంగ్‌గా అనుకోవాలి. మీరు దానికి స్ట్రాంగ్ సిద్ధంగా అంటే లేరు. బ్రాడ్ మైండ్. అద్ బ్రాడ్ ఆ! మైండ్ ఇంకొకటి ఖచ్చితంగా జరగాలి అనుకోకుండా పరమాత్మ ఇక్కడ ఇది జరగాలని కోరుకుంటున్నాము. మీరే హ్మ్. హ్మ్. దీని విషయంలో బాధ్యత మీదే. ఇక్కడ ఏది జరిగినా దాని హ్మ్. విజయం మీదే. ఏది హ్మ్. జరిగినా ఇక్కడ జరిగింది అంటే అక్కడ జరిపిచ్చింది మీరే. జరగలేదు అంటే జరిపియకుండా ఆపింది మీరే. దీని రిజల్ట్ మీరే. మీరే పరమాత్మ అనుకున్నామనుకోండి అయిపోతుంది ఆటోమేటిక్. ఒకవేళ అది జరిగినాక గూడా మనకు అహం రాకుండా ఉంటుంది. నేను సంకల్పం పెట్టుకున్నా అందుకే అయ్యింది అనేది మనకుండదు. యెస్. ఎందుకంటే దైవం జరిపించింది. ఆ యెస్. దైవం రిజల్టు. ఎంత హ్మ్. అద్భుతమైన విషయం మేడం ఇది. నేను ఓన్‌గా ఎన్నో ఎన్నో చర్యలు దాటాను ఈ విధంగా. చూడండి. రిజల్ట్ అప్పుడే దైవానికి మేడం వదిలేయాలి ఇంత అంటారు గదా! జ్ఞానం అంతే. బయటికొస్తుంది. సొంత జ్ఞానం కాబట్టే ఇంత సత్యం అనేది బయటికి ఇంతలాగా పవర్‌ఫుల్‌గా వస్తుంది ఒక మాట అనేది. ఆ యెస్. మధ్య నుంచి. సూపర్. రియల్లీ మేడమ్ ఐ అండ్ యామ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ టుడే. నిజంగా ఈ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ డే నేను ఈరోజు మాట్లాడటం జరిగింది. ఓహో! అది అదృష్టం. మా అదృష్టం. సో, నిజం. ఎందుకంటే ఒకరి ఎక్కడైనా దగ్గర నుంచి ఎవరైనా ఇలా ఇంత జ్ఞానం సంకల్పాలు అందుకోవడం. పెడుతుంటే ఇది కాదు, అది కాదు, ఇలా చేయాలి అనే చిన్నగా 1, 2 పాయింట్‌లో చెప్పాను గానీ హ్మ్. నాలో ఉండే సబ్జెక్ట్‌ని, నేను అనుభవించిన నా నాలెడ్జ్‌ని, నా సంకల్పాలు నేను ఏ విధంగా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను పొందుతూ, హ్మ్. నేను సక్సెస్ అవుతూ, ఎలా హ్మ్. సరెండర్ స్థితిలో ఉన్నాను, ఎలా సెక్యూర్‌గా ఉన్నాను, ఎలా జ్ఞానంతో ఉన్నాను, అదంతా కూడా ఈరోజు నేను వ్యక్తం చేయటం జరిగింది. గురువుగారు 2020 సెప్టెంబర్ 27థ్ రోజు "నువ్వు నోరు విప్పాలి, నీలో ఉండే జ్ఞానాన్ని పంచాలి" అని చెప్పారు. ఆ చెప్పినప్పటి నుంచి అక్టోబర్ 1 అక్టోబర్ 1 2020 నుంచి నేను నోరు విప్పడం మొదలుపెట్టాను. ఈరోజు మళ్ళీ ఈ సబ్జెక్ట్‌ని ఎవరితోనూ షేర్ చేయకుండా నా ఇన్నర్‌తోనూ నాకు నేను మాట్లాడుకొని, నాకు నేను విశ్లేషించుకొని, నాతో నేను అనాలిసిస్ పొందిన సబ్జెక్ట్‌ని ఈరోజు బయటకి వ్యక్తం చేయడం జరిగింది మేడం. రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. పత్రిజీ ఎందుకు నన్ను నోరు విప్పమన్నారు అని నీలో ఉండే అంతర్ముఖంగా ఉన్న ఆ తాళపత్ర గ్రంథాన్ని బయటికి తీయి అని చెప్పారు. ఆహా! ఎంతోమంది మాస్టర్స్ చెప్పారు. నీలో ఆ గ్రంథాలున్నాయమ్మా అని ఒక మేడం చెప్పారు. హ్మ్. అవి రీచ్ చెయ్యి అన్నారు. అంటే ఇలా చెప్తూ ఉంటే నాకొకటి ఏంటి హ్యాపీనెస్ అంటే ఎవ్వరితోనూ మాట్లాడకుండా నాతో నేను మాట్లాడిన విషయం ఫస్ట్ టైమ్ ఎవరికైనా చెప్పినప్పుడు భలే అద్భుతమైన ఆనందాన్ని పొందుతాను మేడం. హుహు. ఇప్పుడు సూపర్. పత్రి సార్ గుర్తుకొస్తుంది. హ్మ్. ఎందుకు ఆయన నన్ను నోరు విప్పమన్నారు. హ్మ్. నిజంగా పత్రిజీ గురువు గారికి
ఫ్రెండ్ మేడం గారు కట్ అయిపోయినట్టుగా ఉంది. సో వస్తారేమో, ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూసారు కదండి ఫ్రెండ్, మేడం గారు సంకల్పం ఎలా పెట్టాలి, మనం ఎలా అనుకోవాలి అనేది చాలా చక్కగా వివరంగా వివరించారు దాన్ని, ఆ విషయాన్ని. దట్టు సాధన, ధ్యాన సాధన, ఆ విషయం నేను అడగాలనుకున్నాను మేడం గారికి. సో ఇలా కట్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. మళ్ళీ మనం ఇంకొక సెషన్ చేస్తున్నామండి మేడం గారితో. ఏంటంటే సాధన, ఇంత సాధన ఎలా చేయగలుగుతున్నారు మేడం? ధ్యాన సాధన ఇంతింత సేపు అంటే ఇన్ని గంటల సమయం దానికి ఎలా వెచ్చించాలనేది కూడా చాలా చిన్నగా, సింపుల్‌గా చెప్పేశారు మేడం. చాలా సింపుల్‌గా దాన్ని ట్రిక్కీగా గూడా చెప్పేశారు. ఏంటంటే ఎందుకు గంటలు గంటలు మీరు కూర్చొనే చేయాలని కాదు కదా! జర్నీ చేస్తున్నప్పుడైనా ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకోవచ్చు. సైలెంట్ అయిపోవచ్చు అక్కడ. ఆ! సో, ఈవెన్ ఫంక్షన్స్‌లో అయినా లేదా ఏ సమయంలో అయినా మనకి సమయం దొరికినప్పుడు ఒక 5 మినిట్స్ టైం దొరికినా కూడా అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఇంట్లో పనులు యాస్ ఎ లేడీస్‌గా ఇంట్లో పనులు చేస్తూ చేస్తూ కూడా కూర్చున్నప్పుడు అక్కడ కూడా మనం చేసుకోవచ్చు 5 మినిట్స్. అలా కూడా మీకు ధ్యాన సాధన సమయం అనేది పెరుగుతుంది అని చాలా చక్కగా వివరించారండి. థాంక్ యూ సో మచ్ మేడం. సూపర్బ్! థాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదూ! సో, థాంక్ యూ. అండ్ ఈ వీక్షించబోతున్న వారందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా మరింత జ్ఞానం మీకు ఇలాగే అందివ్వబడుతుందండి. ఇది ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం. ఆషామాషిగా దొరకదు. ఎవరి దగ్గర కూడా దొరకదు. ఒక ఛానల్ దగ్గరనే ఇంతటి ఆత్మజ్ఞానం అనేది మనకు లభిస్తుందండి. అంతటి జ్ఞాన భాండాగారాన్ని మనలో ఉంది అని మనకు తెలియచెప్పారు మన గురువు గారు పత్రి గారు. సో, ఒక్కసారి పత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అది ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. బట్ అయినా కూడా ధన్యవాదాలండి. అలాగే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో, ఇంకా ఎవరైనా ఈ ఛానెల్‌ని వీక్షించకుండా ఉన్నారంటే గనక తప్పకుండా వీక్షించండి. ఇక ముందు కూడా మీకు మంచి నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానెల్‌ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి జ్ఞాన భండాగారం ఈ ఛానెల్‌లో చాలా ఉంది కాబట్టి. థాంక్ యూ సో మచ్.